మన వరల్డ్ కప్ విన్నర్ తిలక్ వర్మ అండ్ మీరు అన్న ఏంటిదన్న ఆ ఫోటో వెనకాల ఉన్న స్టోరీ చెప్పండి అన్న. అంటే లక్కీ ఇనఫ్ అంటే ఇప్పుడు ఆ, తిలక్ వాళ్ళ ఫాదరు మా ఫాదర్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, Okay. ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఐపీఎల్ ఆడుతుంటే సో నేను బాల్ ఇది ఇచ్చేసి ఆ బెస్ట్ విషెస్ చెప్పి ఇంకా ఇది ఇవ్వాలి అని చెప్పేసి నో ఈజ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ మన కంట్రీకి ఎన్నో ఇది చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేను ప్రీవియస్ కొన్ని పోడ్కాస్ట్లు చేశాను అన్న. ప్రతి పోడ్కాస్ట్ కింద పండనం చేయండి పండనం చేయండి పండనం చేయండి అనేసి. ఇప్పుడు చెప్తా, మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ పెట్టారో పండనం చేస్తున్నాను, పండు చూడండి రా బాబు. రమణన్న ఉన్నారు, సింధు ఉంది. సింధు కూడా చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడిందంటే నేను ఆడుతున్నప్పుడు బాగా చిన్నప్పుడు అప్పుడే ట్రైన్ అవుతూ ఉండేది. సో తను పరిగెత్తమంటే అసలు నేను ఒక్కో చాక్లెట్ ఇస్తూ ఉండేవాడిని పరిగెత్తు ఒక్కొక్క రౌండ్ కన్నా ఎంత కష్టపడేది అంటే ఐ హ్యావ్ సీన్. బీచ్ వాలీబాల్కి కంప్లీట్లీ శాండ్ అండ్ మీకు ప్లేయింగ్ నెంబర్స్ కూడా తగ్గిపోతారు. బీచ్ వాలీబాల్లో టీంకి ఇద్దరే, నార్మల్ వాలీబాల్కి టీంకి 6. అసలు ఏంటిదన్న ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ కూడా ఒకేలా ఉంటాయి అన్న బీచ్కి దానికి? కంప్లీట్ డిఫరెంట్. అంటే నార్మల్ వాలీబాల్ ఏంటంటే మీకు 9x9 మీటర్స్ ఉంటుంది, 18 మీటర్స్ కోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 12 ప్లేయర్స్, ఇప్పుడు 14 ప్లేయర్స్ అయ్యారు. లోపల 6 ఆడతారు, బయట మిగతా సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, కోచెస్ 3-4 ఉంటారు, ఇవన్నీ ఉంటారు. డిఫరెంట్ గేమ్. ఒక పెద్ద లీగ్లో మనం విన్ అయిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్లో మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతూ నేషనల్ యాంథమ్ వస్తూ ఉంటే ఆ ఫీల్ చూసి వాళ్ళకి మాకు గూస్ బంప్స్ వచ్చేసి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మీరు ఆన్ ద ఫీల్డ్లో ఉంటారు, మీరు ఇలాంటి చాలానే చూసుంటారు. కమింగ్ టు వాలీబాల్ ఎలా అంటే ఇంకా మెడల్స్ వేస్తున్నప్పుడు వెనక నుంచి ఫ్లాగ్ ఎగురుతూ అండ్ నేషనల్ ఎలా అనిపిస్తుంది అన్న మీకు? అది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అదే చెప్తాను నేను. అంటే నేను ఒకటి చెప్తాను, ఒకటి కన్ఫర్మ్, ఎన్ నెంబర్ ఆఫ్ మనకి చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్స్. నేను హైయెస్ట్ ర్యాంక్ డెఫినెట్గా ఐ గివ్ ఫర్ ఆర్మీ, బికాస్ వాళ్ళు చుట్టం బట్టి మనం హ్యాపీగా ఉన్నాం. అవును. హాయ్ హలో, దిస్ ఇస్ తరుణ్, వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. ఈ వారం ఒక లెజెండ్ ప్లేయర్ని, ఒక వాలీబాల్ ప్లేయర్, ఆయన ఇండియా క్యాప్టెన్ చేశారు, బీచ్ వాలీబాల్ క్యాప్టెన్ చేస్తున్నారు, తనే రాజు అన్న. అన్న యొక్క స్ట్రగుల్స్, అన్న యొక్క కెరియర్, అన్న అచీవ్మెంట్స్ ఇవన్నీ అన్ననే అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఫైన్ అన్న, మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయిందని అడగను కానీ మోర్ దెన్ 50+ ఇంటర్నేషనల్ ప్లస్ నేషనల్, ఇంటర్నేషనల్ అని చెప్పకూడదు, నేషనల్ ఈవెంట్స్ 50+ ఈవెంట్స్ అటెండ్ అయ్యారు అన్న. అంత 50 ఈవెంట్స్ ఎలా అటెండ్ అయ్యారన్న? అసలు కన్సిస్టెన్సీగా ఎక్కడ కూడా బ్రేక్ లేదు. ఎలా అన్న అసలు? ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్తే కానీ నేను ఇంకా కౌంట్ చేసుకోలేదు ఇప్పటివరకు యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ద థింగ్ ఈస్, అంటే ఒక స్పోర్ట్స్మెన్ అనేవారికి, ప్యాషనబుల్ ఉన్నవాడికి డెఫినెట్గా వాడు పైకి ఎదగాలంటే ఒకటి ఫ్యామిలీ సపోర్ట్, సెకండ్ వచ్చేసి వాళ్ళ కోచెస్ కానీ వాళ్ళ కో ప్లేయర్స్ కానీ వాళ్ళ సపోర్ట్, ఇంకొకటి థర్డ్ వచ్చేసి వాళ్ళ అసోసియేషన్స్ కానీ ఫెడరేషన్ సపోర్ట్, ఫోర్త్ వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళు వర్క్ చేశాను. లక్కీగా నేను ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్, బికాస్ ఈ 4 కూడా నాకు నేను ఎప్పుడు ఆడుతున్న దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఇంకా ఆడుతున్నాను కాబట్టి ఎప్పుడూ కూడా దే ఆర్ వెరీ సపోర్టివ్. బికాస్ నేను అనేవాడిని ఇంకా ఆడుతున్నాను ఇప్పటివరకు ఇన్ని ఆడాను అంటే బికాస్ ఈ 4 సపోర్టు లేకపోతే ఐ కౌంట్. బికాస్ ఎక్కడా కూడా ఇది బ్రేక్ రాలేదు, ఆడగలుగుతున్నా అంటే దేవుడి దయ వల్ల నాకు ఎటువంటి ఇంజరీస్ అవ్వలేదు. సో అదొక మెయిన్ ఆస్పెక్ట్, సో దట్ ఆడగలుగుతున్నాను. అన్న, మీ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలంటే అన్న, సాధారణంగా మనము ఈ స్కూల్ అకాడమిక్ ఇయర్స్ అయిపోతాయి కదన్న, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి శ్రీచర్చని అన్నో ఇంకో స్కూల్ అన్నో ఇంకో స్కూల్ అన్నో 1 ఉంటుంది కదా. అలా మీది 16th ఎడిషన్, 18th ఎడిషన్, 19th ఎడిషన్ ఇలా కంటిన్యూగా బోత్ వాలీబాల్ అండ్ బీచ్ వాలీబాల్ 2 కలిపి ఏ ఎడిషన్ కూడా మిస్ అవ్వలే. ప్రతి ఎడిషన్లో కూడా మీరు పార్టిసిపేషన్ ఉంది. అండ్ కొన్ని ఎడిషన్స్లో అయితే గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, కొన్ని ఎడిషన్లో అయితే బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
అసలు ఈ ఈ ఈ టోర్నీస్లో నేను స్పెసిఫిక్గా చూసింది ఒక టోర్నీ చూసాను అన్న, ఏవిసి అనే టోర్నీస్ ఏవో ఉన్నాయి ఇవి, సీనియర్ నేషనల్స్ అనుకుంటా అవి. అవుట్ సైడ్ ఇండియా ఉన్నాయి మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ. మీరు కూడా అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేశారు, ఇరాన్లో కానీ ఇండోనేషియాలో కానీ. ఏంటిదన్న అసలు ఆ టోర్నీస్ అది? ఏవిసి అనేది ఏంటంటే ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్. అచ్చా. అంటే ఏషియా మొత్తానికి ఒక క్లబ్. అంటే మనకి ఫెడరేషన్స్ ఎలా ఉంటాయి, ఇండివిజువల్ కంట్రీస్కి ఉంటాయి కదా, అలాగే ఏషియా మొత్తానికి కాంటినెంట్ అందరికి ఒక ఫెడరేషన్ ఉంటుంది. ఓకే. సో దానికి ఆఫ్రికాకి ఒకటి ఉంటుంది, ఏషియాకి ఒకటి ఉంటుంది. ఏవిసి అనేది ఏంటంటే ఇలా ఏషియాలో జరిగే అన్నీ కూడా, అది వాలీబాల్ అవని బీచ్ వాలీబాల్ అవని, అన్నీ కూడా అదే కనెక్ట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేషనల్స్ ఉన్నాయి ఇండియాలో, సబ్ జూనియర్ నేషనల్స్ ఇవన్నీ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కనెక్ట్ చేస్తాయి. అలాగే మీకు డిస్ట్రిక్ట్స్ లెవెల్స్ ఉంటాయి, ఇంటర్ డిస్ట్రిక్ట్ జరుగుతాయి. అప్పుడు ఎవరు కండక్ట్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ వాలీబాల్, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్, ఏ స్టేట్లో వాళ్ళు, లేకపోతే చెన్నై, తమిళనాడు, అలా వైస్టార్ అలా. అలాగే ఇది కూడా ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ అంటారు. వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏవిసి అనేది ఉంటుంది డెఫినెట్గా వాలీబాల్. దాని అర్థం ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ అని ఉంటుంది. అచ్చా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను లక్కీగా ఏంటంటే నేను అటు వాలీబాల్ ఆడాను. వాలీబాల్ ఇండియన్ టీమ్ కంటిన్యూస్గా ఆడిన తర్వాత వెన్ ఐ స్కిప్ 2003 నుంచి 2009-8 వరకు ఆడాను ఇండియన్ వాలీబాల్. తర్వాత కంటిన్యూస్ ఐ వాస్ ఇన్ టు బీచ్ వాలీబాల్. ఓకే. సో ఇంకా బీచ్ వాలీబాల్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. బట్ నేషనల్ లెవెల్లో ఐ వాస్ కంటిన్యూస్లీ ప్లేయింగ్ ఫర్ అట్ ద సేమ్ టైమ్ వాలీబాల్ అండ్ బీచ్ వాలీబాల్. ఓకే. అంటే ఇండియాకి నేను స్టాప్ చేసిన తర్వాత బీచ్ వాలీబాల్ కూడా, ఎందుకంటే రెండు ఒకేసారి ఆడటానికి ఉండదు. కానీ నేషనల్స్ అనేది మన నేషనల్ లెవెల్లో అయితే మనం వాలీబాల్ ఆడచ్చు, బీచ్ వాలీబాల్ ఆడచ్చు, రెండు సైమల్టేనియస్గా ఉండవు. సో అందుకని వీ యూస్ టు కంటిన్యూ, ఇది ఆడేవాళ్ళం, నేను అది ఆడేవాళ్ళం. సో మై జర్నీ స్టార్టెడ్ అలా 2010 నుంచి బీచ్ వాలీబాల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఐ ప్లేడ్ విత్, అంటే నన్ను బీచ్ వాలీబాల్ తీసుకొచ్చిందంటే పింటూ అనే పర్సన్ ఉన్నాడు, నాకు ఎప్పుడు రాదు, తనే తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ నరేష్. మేమిద్దరం కలిసి ఒక 12-13 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా జర్నీ. అంటే బీచ్ వాలీబాల్ అంటే పండు అంటే నరేష్, నరేష్ అంటే పండు అంటారు. అంటే ఆ బాండింగ్ అందరికీ అలా తెలుసు, అంత ఫేమ్ వచ్చింది. అండ్ రీసెంట్గా మొన్న నేషనల్స్ ఆడాను, 4th వచ్చింది నాకు. ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ చైతన్య. ఓకే. లాస్ట్ ఎందుకంటే నరేష్ కొన్ని ఆఫీస్లో కొన్ని ఇవి అని, సో టైం దొరకట్లేదు ప్రాక్టీస్ చేయడానికి, నాకు కూడా దొరకట్లేదు నాకున్న ఈ సినారియో వల్ల. సో దాని వల్ల ఏమైందంటే, సో నేషనల్స్ రీసెంట్గా నేషనల్స్ అంటే చైతన్యతో ఆడాను అనమాట. ఓకే. బట్ నరేష్ నేను ఏంటంటే రీసెంట్గా ఒక 2010 నుంచి 2015 అనుకోండి, మొన్న కూడా 2025 నేషనల్ గేమ్స్, ఒక 15 years కలిసి ఆడామన్నమాట. అంటే అంత కలిసి ఆడే రేర్ కాంబినేషన్ అనమాట. ఎక్కువ మంది బీచ్ వాలీబాల్ అంటే ఒక 2-3 years ఆడతారు, 4 years ఆడతారు, మళ్ళీ పార్ట్నర్ చేంజ్ చేసుకుంటారు. ఓకే. కానీ మేము అలా కాదు, 15 years నుంచి కంటిన్యూస్గా మా జర్నీ అలా స్టార్ట్ అయింది అన్న. ఇక్కడ వరకు ఇలా కెరియర్ని పక్కకు పెడితే అసలు ఇది ఎలా స్టార్ట్ అయ్యింది? ఏ ఏజ్ గ్రూప్ నుంచి వాలీబాల్ అనే ప్యాషన్ మీకు వచ్చింది? అండ్ ఎవరు మీకు రోల్ మోడల్? అసలు ఇది ఒక్కసారి చెప్తారా? అంటే నేను స్కూల్ వరకు ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్. నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. నేను అంటే ఎక్సెప్ట్ వాలీబాల్ ఐ యూస్ టు ప్లే ఆల్ గేమ్స్. బాస్కెట్బాల్, నేను బాస్కెట్బాల్ ఆడేవాడిని. ఫుట్బాల్ ఐ యూస్ టు ఇంటూ అథ్లెటిక్స్ అన్నీ చేసాం. అంటే అప్పట్లో మా పీఈటీ బాలవీరయ్య గారు ఉంటారు, ఆయన ఇంకెక్కువ స్పోర్ట్స్ అంటే ఎక్కువ అథ్లెటిక్స్ ఎక్కువ. అందుకే నాకు ఫస్ట్ నుంచి ఫిట్నెస్ వీక్ నేను. తర్వాత బాస్కెట్బాల్ కెరీర్గా తీసుకున్నాను. బాస్కెట్బాల్ ఆడుతూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని బాస్కెట్బాల్. బట్ వాలీబాల్ ఎప్పుడు ట్రై చేయలేదు నేను స్కూల్ లెవెల్లో కూడా. వన్ టైం మా తాతయ్య గారు ఎక్కడ ఊర్లో ఉంటే ఆయన షిరిడి వెళ్ళి మా ఊరు ఇంటికి వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత నన్ను చూశారు. ఆయన చూసి నన్ను హైట్ ఉన్నారు, వీరు బాగున్నారని. నెక్స్ట్ ఒకసారి సాయి హాస్టల్ సెలక్షన్స్ జరిగినాయి, ఏలూరులో సాయి హాస్టల్ ఉండేది. అప్పుడు వెళ్తే నేను బాస్కెట్బాల్ సెలక్షన్స్కి వెళ్ళాను. ఓకే అన్న. బాస్కెట్బాల్ సెలక్షన్స్కి వెళ్ళాను, అక్కడ సెలక్షన్స్ స్టార్ట్ అయినాయి, చేశాను. తర్వాత అక్కడ ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళు నన్ను చూసి, ఆ పేరు తర్వాత చెప్తా, వాళ్ళు చూసారు మీరు వాలీబాల్లోకి వస్తే బాగుంటుంది అని అన్నారనమాట. నేను అన్నాను, సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు పెద్ద వాలీబాల్ అంటే ఇంట్రెస్ట్, ఐ లవ్ బాస్కెట్బాల్, నేను బాస్కెట్బాల్ ఆడతాను, అయిపోయింది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇంకోసారి పిలిస్తే అడిగారు, నువ్వు బాగుంటుంది నీ ఫిజిక్. నేను చాలా లీన్గా ఉండేవాడిని, 15 years హైట్, ఇదే హైట్ అప్పుడు. సో నువ్వు వాలీబాల్కి వస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, బాగుంటుంది అంటే లీన్గా ఉన్న ఇది కాబట్టి. సో అలా అనుకున్నాను. సార్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు అసలు వాలీబాల్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అప్పుడు స్కూల్లో ఆడితేనే ఎర్రగా అయిపోయి చేతులని, నాకు పెద్ద నచ్చేది కాదు. తర్వాత అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత అనమాట మళ్ళీ ఒకసారి పిలిచారు. ఆ టైం నేను కొంచెం ర్యాష్గా ఆన్సర్ చెప్పాను సార్కి, ఇలా కాదు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, మీరు ఇలా చెప్తే నాకు ఇంట్రెస్ట్ లేదన్నారు. నాకు కొట్టారు. అప్పుడు కొట్టి, నువ్వు ఆడాల్సిందే, ఏమి ఇది
కుదరదు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి సెలక్షన్స్లో కూర్చోబెట్టి నన్ను సెలక్షన్ చేయించి సెలక్షన్ ఇచ్చారు. ఆయన ఎవరో గారు అప్పుడు ద్రోణాచార్య అవార్డు, ఇప్పుడు మన ద్రోణాచార్య అర్జున అవార్డు శ్యామ్ సుందర్రావు గారు, అచ్చా, ద లెజెండ్. అవును. అండ్ ఆయనతో పాటు నారాయణ రాజు గారు. అప్పుడు అప్పుడు అలా కెరీర్ స్టార్ట్ అయింది. వాలీబాల్ దెబ్బలతో స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన నన్ను ఏడుస్తా చూస్తావు, రే ఏంట్రా నువ్వు ఏడుస్తున్నావు, ఇలా ఏడిసి మొహం అంతా ఎర్రగా అయిపోయేది. అప్పుడు ఏంట్రా ఇలా పండులో ఉన్నావు, నేను పండు అని పిలుస్తాను, పేరు పెట్టింది పండు అనే పేరు పెట్టింది ఆయనే. అప్పటి నుంచి అలా కంటిన్యూ కీప్ గోయింగ్, అలా తిరిగి చూసుకోలేదు. తర్వాత ఏలూరు హాస్టల్లో ఒక 6-7 months ఉన్న తర్వాత మళ్ళీ వైజాగ్ అకాడమీకి స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయాం. అప్పుడు శ్రీనివాస్ సార్ అని ఉండేవారు ఏలూరు హాస్టల్లో, ఒక 6 months అక్కడ. తర్వాత వైజాగ్ అకాడమీ మొత్తం హాస్టల్ చేసి వైజాగ్లో అకాడమీ పెట్టారు. అప్పుడు హీ వాస్ ది కోచ్. ఓకే. శ్యామ్ సుందరరావు గారు చీఫ్ కోచ్, మోహన్ సారు, వెంకట్ సారు, కోటేశ్వరరావు సారు, ముగ్గురు ఉండేవారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాయి. ఇంకా అక్కడికి తిరిగి చూసుకోలేదు ఎప్పుడు కూడా. అంటే అలా జర్నీ స్టార్ట్ అయింది. అంటే నాకు ఇష్టం లేని గేమ్లోనే నేను ఎక్కువ జర్నీ స్టార్ట్ అయ్యాను. తర్వాత నేషనల్స్, సబ్ జూనియర్ నేషనల్స్ ఆడాము, తర్వాత జూనియర్ నేషనల్స్ ఆడాము, సీనియర్ నేషనల్స్ ఆడాము. తర్వాత యూత్ జూనియర్ నేషనల్స్ ఆడిన తర్వాత డైరెక్ట్ ఇండియా క్యాంప్ వచ్చింది. తర్వాత ఇండియా జాబ్ వచ్చింది. సో ఇంకా ఎక్కడ కెరీర్ స్టాప్ అనేది లేదు అన్న. ఈ కెరియర్ ఎలా పోతుండగానే ఎప్పుడైతే మీరు వైజాగ్ వెళ్ళిపోయి ఇలాగ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండిందన్న? ఎందుకంటే మీరు కన్ఫామ్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, వెస్ట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ అంటే అంత దూరం ఎలా ఉంటావు, ఇలా కొంచెం ఉంటుంది కదా ఎమోషనల్గా. అంటే బేసికల్గా చెప్పాలంటే మా ఫాదర్ యూస్ టు ప్లే వాలీబాల్. ఓకే అన్న. ఆయన ఇదివరకు ఆడేవారు. కాకపోతే ఆయనకి ఏంటంటే భయం ఏంటంటే స్పోర్ట్స్ అయితే చదువుపోతుందని ఉద్దేశం ఉండేది. కానీ మనకు చదువు అంతగా ఇద్దేది కాదు, మనం ఇది చదువుకున్నాం. తర్వాత ఇంకా స్పోర్ట్స్ కెరీర్గా తీసుకున్నాం. హీ సచ్ ఏ ఫాదర్, అంటే నేను ఎక్కడ టోర్నమెంట్కి వెళ్ళినా ఈయన వచ్చేవారు. కానీ నన్ను చూడటానికి కాదు, ఆ గేమ్ పిచ్చి. ఇప్పటికీ నేను వాలీబాల్ ఎక్కడికైనా ఇక్కడ అయినా కూడా ఆయన వచ్చి చూస్తారు. ఆ వాలీబాల్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. నేను హాస్టల్లో ఉండేవాడిని, స్పోర్ట్స్ హాస్టల్లో వైజాగ్లో. దసరాకు హాలిడేస్ ఇచ్చేవారు, క్రిస్మస్కి ఇచ్చేవారు, సమ్మర్కి ఇచ్చేవారు. అప్పుడు మాకు నారాయణ రాజు గారు చెప్పాను కదా, ఆయన భీమవరంలో ఉండేవారు సార్. ఇంటికి వస్తే ఇక్కడికి హైదరాబాద్ వస్తే మళ్ళీ ఇక్కడ ఎక్కడన్నా నేను ప్రాక్టీస్, ఆ వారం 10 రోజులు ప్రాక్టీస్ పోతుంది మళ్ళీ అని ఆయన అక్కడి నుంచి నన్ను ఇంటికి రానిచ్చేవారు కదా. మా ఫాదర్ చెప్పి భీమవరం తీసుకెళ్ళారు. అక్కడే నేను వాళ్ళ అబ్బాయి పవన్ కుమార్ రాజు గారు ఆయన నన్ను ఇంట్లో పెట్టుకుని ఇంకా అక్కడే ప్రాక్టీస్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళేవారు. అసలు నన్ను ఇంటికి రానిచ్చేవారు కాదు. సమ్మర్లో ఒక 1 week వచ్చించేవారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ భీమవరం రప్పించేవారు. ఓకే అన్న. అంటే మా ఫాదర్ కూడా అంతే ఇంట్రెస్ట్గా ఉండేవారు. ఐ మీన్ మా మదర్ కానీ మా ఫాదర్ కానీ ఇలా ఆ టైంలో, అంటే నేను ఇంకా అప్పుడు చిన్న ఏజ్ నాది, 17 years 18 years. ఇంకా కెరీర్ స్పోర్ట్స్ మీద అర్థమైపోయింది. దే యూస్ టు గివ్ లాట్ ఆఫ్ సపోర్ట్. అంటే నేను పొద్దున్న అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేవారు, ఎలా ఉన్నారు ఏంటని. నాకన్నా ఎక్కువ కూడా మా ఫాదర్ శ్యామ్ సార్తో మాట్లాడేవారు, నారాయణ రాజు గారితో మాట్లాడేవారు. వాళ్ళు ఏంటి, మీరు ఎక్కువ మాట్లాడకండి, వాడు మంచి ప్లేయర్ అవుతాడు అది అని చెప్పారు. అంటే నేను వాళ్ళు ఇంకా అంటే నా కెరీర్ చూసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. బట్ దే ఆర్ సచ్ ఇదంటే నేను అదే చెప్పాను మీకు, పేరెంట్స్ సపోర్టు. అంటే మన కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మదర్ పేరెంట్ కానీ, మదర్ ఫాదర్ కానీ, తర్వాత మన సిబ్లింగ్స్, మన బ్రదర్స్ సిస్టర్స్ కానీ, తర్వాత మన వైఫ్, మన చిల్డ్రన్ కానీ, మీరు ఏ స్పోర్ట్స్ మ్యాన్ అయినా తీసుకోండి, ఈ సపోర్ట్ లేకపోతే నెవర్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ అనేవాడు వాడు కెరీర్ సక్సెస్ అవ్వదు. తెండూల్కర్ గారు కానీ అంతమంది అన్ని లైఫ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సాక్రిఫైసెస్ ఎన్నో ఉంటాయి. ఈవెన్ నా లైఫ్లో కూడా అంతే. ఇప్పటికీ నేను ఆడగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సాక్రిఫైస్. వాళ్ళు ఎందుకంటే నేను ఎన్నో క్యాంపులకి కానీ వెళ్తూ ఉంటాను, టోర్నమెంట్కి వెళ్తాను, ఇంట్లో చాలా ఉంటాయి. బట్ ఆల్వేస్ మై పేరెంట్స్ కానీ, మై ఫ్యామిలీ కానీ, అందరూ ఎవరైనా మా పేరెంట్స్ కానీ, లేకపోతే మా బ్రదరు, మా సిస్టర్, మా బ్రదర్ వాళ్ళు కానీ, లేకపోతే మా వైఫ్ చిల్డ్రన్ కానీ, ఎవరైనా కూడా అందరూ కూడా దే సపోర్ట్ మీ అలాట్. ఈవెన్ మై ఫ్రెండ్స్. అండ్ అస్సలు చెప్పొద్దు ఏంటంటే నేను గర్వంగా చెప్పుకోగలను ఏంటంటే మై డిపార్ట్మెంట్, వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఇన్స్పెక్టర్ ఇన్ ఏ డిపార్ట్మెంట్ వేర్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఆల్సో. బట్ ఎప్పుడూ కూడా నా సుపీరియర్ ఆఫీసర్స్, నా కొలీగ్స్ కానీ, నా సుపీరియర్ ఆఫీసర్, అరే పోల్ యువర్ ప్రైడ్, యువర్ బ్రింగింగ్ ఎ లాట్ ఆఫ్ లా, అంటే నువ్వు ఎప్పుడు మా డిపార్ట్మెంట్కి కానీ కంట్రీకి కానీ నువ్వు ఒక మంచి పేరు తీసుకొస్తావు, యూ గో అండ్ ప్లే, యూ ప్లే, ఇక్కడ ఆఫీస్ వర్క్ అంతా మేము చూసుకుంటాం. ఎప్పుడు సపోర్ట్. ఇందులో ఏ సపోర్ట్ లేకపోయినా అట్ ద సేమ్ టైం మా అసోసియేషన్స్,
వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు పొరపాటున ఎప్పుడైనా నాకు లెటర్ కావాలని టైంకి లెటర్లు ఇవ్వడం, లేకపోతే ఆఫీస్లో చెప్పడం, లేకపోతే అసోసియేషన్స్ కానీ ఫెడరేషన్స్ కానీ. సో ఇంతమంది సాక్రిఫైస్తోనే నేను నా కెరీర్ ఇప్పుడు క్రికెట్ ఇప్పుడు ఇందులో ఏది లేకపోయినా నా కెరీర్ లేదు. ఓకే, డెఫినెట్గా నా ప్లేయర్స్, అంటే నాతో ఆడిన ప్లేయర్స్, నా కోచెస్, నా పేరెంట్స్, నా ఫ్యామిలీ, లేకపోతే మా డిపార్ట్మెంటు, లేకపోతే మా అసోసియేట్స్, ఇవన్నీ అంటే ఇవన్నీ ఏళ్ళు కలిపితేనే మనం భోజనం చేస్తా ఉన్నట్టు ఇవన్నీ కలిపితేనే నా కెరీర్. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఏ స్పోర్ట్స్ మెన్కైనా ఇది కన్ఫర్మ్. ఇందులో ఏ సపోర్ట్ లేకపోయినా వాడి కెరీర్ ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతుంది. బట్ నాకు ఇంత సక్సెస్ఫుల్ కెరీర్, ఇంత ఇది ఉందని అంటే బికాస్ ఆఫ్ మై సపోర్ట్. సో దట్ నేను ఫ్రీగా, నేను ఏ ఇది అవిగేషన్స్ లేకుండా నేను ఫ్రీగా ఆడగలుగుతున్నాను, వెళ్ళి చేయగలుగుతున్నాను. దట్ అంటే లక్కీ ఇనఫ్ టు హ్యావ్ సచ్ ఏ గుడ్ థింగ్ అనమాట. అన్న రోల్ మోడల్ అంటే మరి ఎవరినని చెప్తారు? నేను 100% బికాస్ నా కెరీర్ స్టార్ట్ అవడమే ద గ్రేటెస్ట్ కోచ్ దగ్గర స్టార్ట్ అయ్యింది. బికాస్ ఒకటి మంచి శ్యాంసుందర్రావు సార్, ఆయన ఇంకా ఎందుకంటే ఆయన ఎంతోమంది లెజెండ్స్ని తయారు చేశారు, ఎంతోమంది లెజెండ్స్ని తయారు చేశారు. ఇది బిగ్ లెజెండ్. అలాంటి ఆయన దగ్గర స్టార్ట్ అయింది. నేను లక్కీ ఇనఫ్, ఎందుకంటే అలాంటి ఆయన దగ్గరే నేను నా కెరీర్ స్టార్ట్ అవ్వడం, నా ఇది అవ్వడం. సో అలా నేర్చుకుంటే తర్వాత నారాయణ రాజు గారు వచ్చారు, తర్వాత మోహన్ సార్ కానీ, లేకపోతే వెంకట్ సార్ కానీ, కోటి సార్, ఇలా ప్రతి ఒక్కళ్ళు అంటే చాలామంది ఉన్నారు లైఫ్లో నా కోచెస్. నా ఫస్ట్ స్టార్టింగ్ పీఈటీ బాలవీరయ్య గారు, ఎందుకంటే నా స్పోర్ట్స్ అనేది ఆయన అథ్లెటిక్స్లో కానీ ఇది కానీ ఒక డిసిప్లిన్ అనేది ఒక తీసుకొచ్చాను. సో ఇలా ఎంతోమంది దగ్గర నేను అదృష్టం ఏంటంటే నేను శ్యాంసుందర్రావు సార్ దగ్గర ఆయన శిష్యుని అవడం నా అదృష్టం. అండ్ తర్వాత నేను వాలీబాల్ నేర్చుకుంటున్న క్రమంలో అప్పట్లో టాప్ ప్లేయర్స్ ఉండేవారు. రవికాంత్ రెడ్డి అన్న ఉండేవారు, జోబీ జోసెఫ్ అన్న ఉండేవారు, తర్వాత రాజేష్ అన్న ఉండేవారు, టామ్ జోసెఫ్, ఇలా చాలామంది ఉండేవారు. నాకు బాగా ఇష్టమైన అప్పట్లో నాకు బాగా అభిజిత్ అన్న ఉండేవాడు. నాకు కొద్దిగా బాగా ఇష్టమైన ప్లేయర్స్ రవికాంత్ అన్న, జోబీ జోసెఫ్ అన్న బాగా ఇష్టపడేవాడు. తర్వాత నేను ఇండియా క్యాంప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సీనియర్స్ ఆడేవారు, నేను జూనియర్ యూత్లో ఉండేవాడు. వాళ్ళతో కలిసి క్యాంప్ చేయడం, వాళ్ళతో చూడడమే అదృష్టం అనుకునేవాళ్ళం అప్పట్లో. తర్వాత వాళ్ళతో క్యాంప్ చేయడం, కలిసి ఆడటం. తర్వాత నేను రైల్వేలో జాయిన్ అవుతా, రవికాంత్ రెడ్డి అనే మాకు సెటర్. ఓకే. సో ఆయనతో ఆడిన తర్వాత నా కెరీర్ బాగా, అంటే నా గేమ్లో బాగా డెవలప్మెంట్ వచ్చింది. తర్వాత మంచి టీం ఉండేది రైల్వేస్లో. శ్రీకాంత్ ఉండేవాడు, శ్రీకాంత్ అని ఉండేవాడు, ప్రదీప్ ఉండేవాడు, టాప్ మోస్ట్ సూరజ్, అనిల్, సుదర్శన్, అదే బిగ్గెస్ట్ టీం ఉండేది. లక్కీ ఏంటంటే ఆ టీం ఉండటం వల్ల మా గేమ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. ఓకే. తర్వాత మేము రైల్వేలో కోచ్గా ఉన్నప్పుడు, మేము రైల్వే జాయిన్ అయినప్పుడు కరీముల్లా సార్ ఉండేవారు, ప్రదీప్ అని ఉండేవారు, రమణ సార్. రమణ అంటే ఆయన సింధు వాళ్ళ ఫాదర్. మా అందరిని అపాయింట్మెంట్ చేసుకున్నప్పుడు రైల్వేస్లో ఆయన కోచ్ ఉండేవారు. సో ఇలా ఉండేది. ఇప్పుడు అంటే మంచి ప్లేయర్స్ ఉండేవాళ్ళు, రామచంద్ర అన్న, కృష్ణారెడ్డి అన్న, సుధాకర్ అన్న, జమీల్, అంటే ఎక్స్ట్రాడినరీ ఉండేవారు. అంతమంది ప్లేయర్స్తో, అంతమంది సీనియర్స్తో ఉండేసరికి మన గేమ్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఓకే. ఓకే. ఇంకా రవికాంత్ రెడ్డి అన్న లాంటి సెట్టర్తో ఆడతాం మనం, బికాస్ ఇది ఈస్ ద ఏషియాస్ బెస్ట్ సెట్టర్ రవికాంత్ రెడ్డి అన్న. అలాంటి సెట్టర్తో మనం ఆడగలుగుతున్నాం అంటే మన గేమ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అసలు, ట్రెమండస్గా. ఐఎమ్ లక్కీ ఇనఫ్, గాడ్ దేవుడి దయ వల్ల నేను నా కోచ్ అలాంటి కోచ్లే దొరికారు, ప్లేయర్స్ అలాంటి ప్లేయర్సే దొరికారు. సో దట్ నా గేమ్ అలా డెస్పరేట్గా పెరుగుతూనే వచ్చింది. సో ఐ యూస్ టు ప్లే, అంటే నాకు అంత ఇది వచ్చింది. తర్వాత కెరీర్ వస్తున్న కొద్దీ నా ప్లేయర్స్ ఎవరైతే నాతో పాటు ఆడిన ప్లేయర్స్ కానీ వీళ్ళు కానీ, సో సో మచ్ ఆఫ్ సపోర్ట్ డెఫినెట్గా. అంటే ఇప్పుడు నరేష్ ఉన్నాడు, ఈజ్ లైక్, అంటే యాజ్ ఎ ప్లేయర్గా మేము పార్ట్నరే కానీ, బట్ హీఈస్ లైక్ మై బ్రదర్, మా ఇంట్లో ఒక పార్ట్ అనమాట. ఇంకా నా బ్రదర్, నా ఓన్ బ్రదర్ కూడా ఉన్నాడు, బట్ వీడు కూడా ఒక బ్రదర్ నాకు. ఎందుకంటే నరేష్ అనేవాడు, ఇప్పుడు నరేష్ లేకపోతే పండు లేదు నరేష్ లేదు, ఎవరు అడిగినా చెప్తారు మీకు. సో అంటే ఈసే లైక్ అట్లా అని, అంటే చాలా రేర్గా ఉంటుంది, బట్ వీ హ్యావ్ గాట్ దట్ బాండ్. అదృష్టం దేవుడి, ఇద్దరం సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ అన్నీ కలిసి ఆడి చేసాం. సో లక్కీ ఇనఫ్ అన్నీ. అన్న ఇది మీరు 2003లో స్టార్ట్ చేశారన్న ఇది, అంటే లైక్ ఫస్ట్ నేషనల్స్ అపీరియన్స్ 20? లేదు, నా 2000లో నా కెరీర్ స్టార్ట్ అయింది. 1999 2000లో స్టార్ట్ అయింది. ఓకే. సబ్ జూనియర్ నేషనల్స్ ఐ స్టార్ట్ ప్లేయింగ్ ఫర్ ఇండియన్ టీమ్, రెగ్యులర్ వాలీబాల్ ఇండియన్ టీమ్ 2003లో స్టార్ట్ చేశాను. 2003లో ఇండియాకి రిప్రజెంట్ నాకు జాబ్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే 2003 ఎక్కడ, 2026 ఎక్కడ, స్టిల్ ఇంకా యాక్టివ్. రాజు అన్న స్టిల్ యాక్టివ్ ప్లేయర్. అది వాలీబాల్ ఏదన్నా కానివ్వండి, అది బీచ్ కానివ్వండి, నార్మల్ కానివ్వండి, స్టిల్ యాక్టివ్. నాకు తెలిసి
ఏదైతే రమణ సార్ పివి సింధు వాళ్ళ ఫాదర్ లెజెండరీ ప్లేయర్ మనకి. సో ఆయన తర్వాత నేను అనుకోవడం బట్టి మీరే అనుకుంటున్నానన్న ఎన్ని ఇయర్స్ యాక్టివ్లో ఉండడం. మేబీ ఎందుకంటే రమణన్న హైయెస్ట్ అంటే ఎక్కువ నేషనల్స్ ఆడారు నాకు తెలిసి, సంథింగ్ 21 or 22 బేసికల్లీ ఓకే అన్న ఆడుంటారు బేసికల్లీ. నేను ఆయన అంత ఆడకపోయినా, బట్ ఐ ప్లేడ్ సీనియర్ నేషనల్స్ సమ్ 19 వరకు 18 నేషనల్స్ 19 సీనియర్ నేషనల్స్ ఆడాను నేను. అంటే అదే చెప్తున్నాను, లక్కీగా ఎక్కడ ఇంజురీస్ అవ్వలేదు. ఓకే ఓకే ఫస్ట్ థింగ్ ఎక్కడ ఇంజరీస్ అవ్వలేదు. ఇంజరీస్ అవ్వలేదు. 1 year ఐ గాట్ ఇంజ్యూర్డ్ ఇన్ ద ఇయర్ 2005. నేను ఇంజ్యూర్డ్ అయ్యాను షోల్డర్ పెయిన్ వల్ల, అసలు ఏమీ ఆడలేకపోయాను. ఎవ్రీవన్ థాట్ దట్ నా కెరీర్ అయిపోయింది మళ్ళీ, అంటే ఇంకా ఆడలేను ఇది అనేది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, అన్నీ తిరిగాను, ఎక్కడా కూడా ఇది అవ్వలేదు. లక్కీగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏ ఆపరేషన్ లేకుండా ఏం లేకుండా తగ్గిపోయింది. ఓకే దాని తర్వాత మళ్ళీ ఐ వెంట్ వేర్ ఐ ప్లేడ్ ఫర్ ఇండియన్ టీమ్. అది అయిపోయిన తర్వాత కూడా ఓకే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను, మళ్ళీ ఆడాను, మళ్ళీ ఎక్కడ తిరిగి చూసుకోలేదు. అసలు లక్కీ అంటే మన దేవుడి లెవెల్లో. బట్ చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నా కూడా బై గెట్ బ్యాక్ ప్లేయర్. అంటే ఇంజరీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్ లైఫ్. కన్ఫర్మ్ అది లేకుండా ఏ స్పోర్ట్స్ మెన్ ఉండడు. బట్ అవి మనం మళ్ళీ ఆడాలి అంటే వీ హ్యావ్ టు టేక్ దట్ ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ రీహాబ్, ప్రాపర్గా మనం చేసుకోగలిగితే. మన నరేష్ ఉన్న నా పార్ట్నర్, వాడికి నీ ఇంజురీ అయింది, ACL tear అయింది. అది అయిన తర్వాత హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ ఇండియన్ టీమ్. రెగ్యులర్ వాలీబాల్ ఆడాడు, బీచ్ వాలీబాల్ కంటిన్యూస్గా ఆడాడు. అంటే ఇట్స్ ఆల్ ద అంటే ప్లేయర్ డెడికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అదంతా కూడా. ఓకే ఎందుకంటే మమ్మల్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, అరే వారి కెరీర్ అయిపోయింది అనేవారు. కానీ నువ్వు ఆడగలవా లేదా అని మనకంటే బాగా ఎవరికి తెలియదు. ఇప్పుడు చాలామంది అంటారు కెరీర్లో మనం చాలామంది రిటైర్మెంట్ తీసుకుంటారు, కొందరు తొందరగా తీసుకుంటారు, కొందరు లేట్గా తీసుకుంటారు, కొంతమంది ఇంకా అంటారు. బికాస్ దే నో యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ నువ్వు ఎంత పర్ఫామ్ చేయగలుగుతున్నావు, నువ్వు ఆడగలుగుతున్నావా లేదు. ఎప్పుడు కూడా ఏ స్పోర్ట్స్ మన్ కూడా ఊరికే వెళ్ళి వాడు ఒక పీక్ కెరీర్ చూసి ఊరికే వెళ్ళి పార్టిసిపేట్ చేసే సిచ్యువేషన్లో ఉండడు ఏ స్పోర్ట్స్ మెన్ అయినా కూడా, ఎనీ గేమ్. ఓకే వాడు ఎప్పుడు ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటాడు, ఓకే ఇంకా నా బాడీ సహకరించట్లేదు, లేకపోతే మెంటల్ ఇది సరిగ్గా సహకరించట్లేదు ఇది అప్పుడు ఆటోమేటిక్గా వాడే తీసుకుంటాడు. ఓకేనా. చాలామంది అనుకుంటారు బయట ఇది అని, కానీ యాజ్ ఎ పర్సన్ వాడికే బాగా తెలుస్తుంది. అంటే వాడి బాడీ కండిషన్ ఏంటి, వాడి మెంటల్ కండిషన్ ఏంటి, వాడి ఫిజికల్ కండిషన్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేయగలడా లేదా, వాడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో వాడికి తెలుసు. సో డెఫినెట్గా వాడు ఏదో ఊరికే వెళ్ళి తూతూ మంత్రంగా ఆడటానికి అయితే వెళ్ళడు. అంత పీక్ కెరీర్ చూసిన ఏ స్పోర్ట్స్ మెన్ అయినా కరెక్టే, అంతే కదా, ఎవడైనా కూడా అనుకోడు. సో దే నోస్ వెల్ ఎప్పుడు రిటైర్ అవ్వాలి ఏంటి, వాడుకున్న సర్కమ్స్టెన్సెస్, వాడుకున్న ఇది కానీ అన్నీ చూసుకొని దేవులు ఇది. లక్కీగా నేనేంటంటే నేను ఇప్పటివరకు అందుకనే నేను ఎప్పుడో నార్మల్ వాలీబాల్ కూడా నేను 2021లో ఎప్పుడో నేను నేషనల్స్ ఆడటం మానేసాను. ఇంకా కంప్లీట్గా ఐ క్విట్టెడ్ వాలీబాల్, ఓన్లీ డిపార్ట్మెంట్కే ఆడుతున్నాను వాలీబాల్ వరకు. ఆ తర్వాత నేను level 2 FIVB level 2 చేశాను, ఇంటర్నేషనల్ కోచింగ్ కోర్స్ చేశాను. సో ఐఎమ్ ఇంటూ కోచింగ్ ఇంటూ వాలీబాల్, చాలా మందికి ట్రైన్ చేస్తున్నాను బికాస్ నాకు ఆ ప్యాషన్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు లూజ్. అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ ప్లే వాలీబాల్, బీచ్ వాలీబాల్ అట్ ద సేమ్ టైం. ఇంకా ఆడగలుగుతున్నాను బికాస్ ఐ కెన్ గివ్, బికాస్ నా బాడీ కండిషన్ నాకు తెలుసు, ఇంకా నేను ఆడగలుగుతున్నాను, ఈ ఇంకా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆడగలుగుతున్నాను. సో దట్ ద రీజన్ నేను చేయగలుగుతాను, బికాస్ ఐఎమ్ ఇంటూ ఫిట్నెస్. నేను ఫిట్నెస్ ఎక్కువ చేస్తాను, నెవర్ గివ్ అప్లో ఉంటాను. సో ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సపోర్ట్ విత్ ఆల్ ద, నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరి సపోర్ట్ ఉంది. సో ఇంకెనకాల తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ కీప్ ఆన్ గోయింగ్. 2003 to 2010 వాలీబాల్, 2003 to 2008 I played for volleyball. తర్వాత ఈ బీచ్ వాలీబాల్కి ఎప్పుడన్నా 2010. ఓకే, మధ్యలో 1 year గ్యాప్. 1 year I didn't play for Indian team. Okay. Volleyball జనరల్గా. సో 2010 అంటే 2009లో కూడా ఐ కాట్ ఎ క్యాంప్ ఫర్ ఇండియన్ టీమ్. బట్ ఐ నో బికాస్ అప్పటికి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ యంగ్స్టర్స్ కేమ్ అవుట్ దేర్. మన క్యాంప్ చేసినా కూడా వీ విల్ నాట్ గెట్ సెలెక్టెడ్. ఐ నో దట్. సో బికాస్ ఐ కెన్ ఫీల్ దట్. సో అందుకనే నేను చేశాను. తర్వాత లక్కీ అంటే నేను రావాలని రాలేదు, చెప్పాక పింటూ అనే సిస్టర్ అంటారు, తను ఈ బ్రాట్ మీ దేర్. లక్కీ వి స్టార్ట్ కెరియర్. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ బికాస్ పింటూ అనేవాళ్ళు లేకపోతే నా బీచ్ వాలీబాల్కి అడుగు పెట్టేవాడిని. అదే ఇయర్ నరేష్ కూడా వేరే పార్ట్నర్తో వచ్చారు, అజయ్ రెడ్డి అన్న అని. సో ఇద్దరం ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఇయర్ ఆడాము. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి వీ డోర్ స్టార్టెడ్ ప్లేయింగ్. ఓకే, ఇంకా అక్కడ కెరీర్ 2010 to 2026 స్టిల్ ఈ రోజుకి వరకు కూడా బీచ్ వాలీబాల్కి రిప్రజెంట్ చేస్తున్నారు, ఇండియాకి
ఇప్పుడు క్యాప్టెన్ ఎవరు చేస్తారు, ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారంటే ఏమని చెప్తారు. ఇప్పుడు బీచ్ వాలీబాల్ కంప్లీట్గా నార్మల్ వాలీబాల్కి చాలా డిఫరెన్స్. ఎందుకంటే అది టర్ఫ్ వికెట్ మీద టర్ఫ్ కోర్ట్స్లో ఆడతాము కొన్నిసార్లు క్లే కోర్ట్, మన జూనియర్ మ్యాచ్లని కూడా క్లే కోర్ట్స్ ఆడతాము. ఈ ఇంటర్నేషనల్ వచ్చేసరికి టర్ఫ్ ఇండోర్ వస్తుంది. బీచ్ వాలీబాల్కి కంప్లీట్లీ శాండ్ అండ్ మీకు ప్లేయింగ్ నెంబర్స్ కూడా తగ్గిపోతారు. బీచ్ వాలీబాల్లో టీంకి ఇద్దరే, నార్మల్ వాలీబాల్కి టీంకి 6. అసలు ఏంటిదన్న ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ కూడా ఒకేలా ఉంటాయి అన్న బీచ్కి దానికి? కంప్లీట్ డిఫరెంట్. అంటే నార్మల్ వాలీబాల్ ఏంటంటే మీకు 9x9 మీటర్స్ ఉంటుంది, 18 మీటర్స్ కోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 12 ప్లేయర్స్, ఇప్పుడు 14 ప్లేయర్స్ అయ్యారు. లోపల 6 ఆడతారు, బయట మిగతా సబ్స్టిట్యూషన్స్ ఉంటారు, కోచెస్ 3-4 ఉంటారు, ఇవన్నీ ఉంటారు. డిఫరెంట్ గేమ్. అందులో ఏంటంటే ఒక ఇంజురీ అయినా మన సబ్స్టిట్యూట్స్ ఎవరు ఆడకపోయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ విల్ బి ప్లేడ్ మనం ఈ క్లే కోర్ట్లో ఆడతాం, ఇండియా కోర్ట్. బీచ్ వాలీబాల్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. బీచ్ వాలీబాల్ ఎలా ఉంటుంది అంటే 8 మీటర్సే ఉంటుంది, 8. ఓకే, 8. నార్మల్ వాలీబాల్ ఏంటంటే అటాక్ లైన్ కూడా ఉంటుంది, సెంటర్ లైన్ కూడా ఉంటుంది. బీచ్ వాలీబాల్లో అలా సెంటర్ లైన్, అటాక్ లైన్ ఏముండదు, ఓన్లీ శాండ్ ఉంటుంది. ఇద్దరే ఆడతారు అండ్ అట్ ద సేమ్ టైం నో సబ్స్టిట్యూషన్ కానీ ఇంకా మూడవ పర్సన్ ఉండడు. ఎవరికైనా ఇంజురీ అయితే ఇంక అంతే, అక్కడితో అయిపోతుంది. ఇప్పుడు ఆయన కూర్చొని ఇంకా ఒకరు మిగులుతారు కదా, అతనితో ఆడడం లేదు, ఉండదు. ఓకే, అక్కడితో అయిపోద్ది మ్యాచ్. అచ్చా, ఇంకా అసలు ఏముండదు. ఇప్పుడు కోచ్ ఉన్నవారు మనకి అసలు లోపల కూర్చోడానికి ఉండదు, కోచ్ అనేవారు బయట గ్యాలరీలో ఉండాలి, ఏం చెప్పడానికి కూడా ఉండదు. ఓకే, మనతో కోచ్ అనేవాడు ఎవరు కూర్చో. ఇప్పుడు నార్మల్ వాలీబాల్ లో మనతో కూర్చొని మనల్ని గైడ్ చేస్తారు, టైం అవుట్ ఇక్కడ అంతా కూడా ప్లేయర్సే తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడే హైట్ సేమ్ ఉంటుంది, సేమ్ హైట్. వాలీబాల్ ఎలా ఉందో సేమ్ ఇదే. అండ్ బీచ్ వాలీబాల్ విల్ బి ప్లేడ్ ఇన్ ఏ టిపికల్ కండిషన్. ఎండలో ఆడాలి, అవును, వర్షం వచ్చినా ఆడాలి, గాలి ఎక్కువ ఉంటుంది, కంట్రోలింగ్ ఉంటుంది, ఇద్దరే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు నేను ఇద్దరు ఆడుతున్నప్పుడు అవతల పర్సన్ ఎవరు వీక్ ఉంటే వాళ్ళ మీదే ఆడతాం. వాళ్ళకి వచ్చి 21 పాయింట్ వాళ్ళ మీద ఆడతాం, మాకు వచ్చి 25 పాయింట్ వాడి మీద ఆడతాం. ఎంత ప్రెషర్ ఉంటుంది. అవును. సో మిస్టేక్స్ అయ్యేది కూడా వాడి మీద మిస్టేక్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం పార్ట్నర్ అనేవాడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సపోర్టింగ్గా ఉండాలి. లేదు అరే నువ్వే మిస్టేక్ చేస్తున్నావు ఇరిటేట్ అయినా కూడా అక్కడ జరగదు. ఇద్దరు కూడా బీచ్ వాలీబాల్లో ఎలా ఉంటాయంటే ముగ్గురు పడాలో ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తూ ఉండాలి. ఎంతసేపు చాలా అండర్స్టాండ్, ఆఫ్ ఫీల్డ్ ఆన్ ఫీల్డ్ రెండూ కూడా అలా ఉండాలి. లక్కీగా నాకు పార్ట్నర్ నరేష్ అసలు సో వీఆర్ వెరీ బ్లెస్డ్ లైక్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మొన్న ఆడిన చైతన్య కూడా ఈజ్ వెరీ లైక్ చైతన్య కూడా చాలా సంవత్సరాలు ఇండియా ఆడాడు, గుడ్ ప్లేయర్. సో మనం మేము ఆడినప్పుడు కూడా లక్కీగా అంటే బాగా ఆడాము, లక్కీగా బ్యాడ్ లక్ మాకు రిజల్ట్ మా వైపు రాలేదు కానీ బట్ హీస్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్. సో మా అండర్స్టాండింగ్ లక్కీ నేను ఆడిన వాళ్ళందరూ పింటూ అంత ముందు కూడా మంచి. సో లక్కీ ఏంటంటే మంచిగా ఇదిగా అనిపించింది. నరేష్ బాండింగ్ నా బాండింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, అంటే మీ ఇద్దరం కూడా ఆఫ్ ఫీల్డ్ కానీ ఆన్ ఫీల్డ్ కానీ ఒకే థింకింగ్తో ఉంటాం, ఒకే ఇదిగా ఉంటాం, చాలా అడ్జస్టబుల్ మైండ్. ఎందుకంటే 15 సంవత్సరాలు కలిశాడు. అంటే బీచ్ వాలీబాల్లో అన్నేళ్ళు కలిసి ఆడిన వాళ్ళు మేము ఇద్దరమే. ఓకే, విత్ అండర్స్టాండింగ్ అలా ఉంది. తమిళనాడులో జాన్ అన్న ప్రదీప్ అన్న ఉన్నారు, బట్ వాళ్ళిద్దరికంటే కూడా ఇంకా మేము కొద్దిగా ఎక్కువ ఆడుంటాం కలిసి. ఓకే, హైయెస్ట్ అంటే అంత ఎవడు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఎవడు కలిసి ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం అన్నప్పుడు ఈ 3 strokes లో పంపాలంటారు కదా, ఈ బీచ్ కూడా సేమ్ అన్న? సేమ్, కాకపోతే ఎలా ఉంటుంది అంటే బీచ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బాల్ అప్పర్ హ్యాండ్ ఇక్కడ మామూలుగా తీసుకోవడానికి ఉండదు, నార్మల్ ఇక్కడ క్యారీ చేసి వేయాల్సి వస్తుంది. అండ్ నార్మల్ వాలీబాల్లో బ్లాక్ టచ్ అయినా తర్వాత మూడు ఆడొచ్చు. ఇక్కడ బ్లాక్ టచ్ అయితే ఫస్ట్ టచ్ కింద తీసుకుంటాం. డ్రాప్స్ ఇలా ఓపెన్ చేసి హ్యాండ్స్ వేయకూడదు. రూల్స్ అన్ని డిఫరెంట్ కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండర్ ఆర్మ్ ఎక్కువ వేస్తారు, అప్పర్ హ్యాండ్ కూడా ఇప్పుడు అప్పర్ హ్యాండ్ స్టార్ట్ చేసాం, ఫారెన్ కానీ ఎక్కువ వేస్తారు. అప్పర్ హ్యాండ్ ఇక్కడ క్యారీ చేసి వేయాలి. సో అవన్నీ చాలా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అనమాట. ఒకటే టైం అవుట్ ఉంటుంది సెట్కి వచ్చేసి, టెక్నికల్ టైం అవుట్ ఒకటి ఉంటుంది. సేమ్ పాయింట్స్ వాలీబాల్కి ఎలా ఉంటుంది? 21 పాయింట్స్ ఓన్లీ 21. బీచ్లో 21 పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఎవ్రీ 7 పాయింట్స్కి కోచ్ చేంజ్ అవుతుంది. ఓకే, టోటల్ ఒకళ్ళు కాదు. ఇప్పుడు మీది 5 నా 2 ఉండే కోచ్ చేంజ్ అవుతుంది. తర్వాత 14 పాయింట్స్ కోచ్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ గాలి ఎక్కువ ఉంటుంది, కోర్ట్ అడ్వాంటేజ్ కోర్టు డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అందరికీ రావాలనే ఉద్దేశంతో రెండు కూడా మారుతూ ఉంటాయి. 7 పాయింట్స్ టోటల్ 7, 14, 21, 28, 35 అట్లా కోడ్ చేంజింగ్గా ఉంటుంది. ఓకే అన్న 2003లో అన్న మీకు జాబ్ వచ్చింది రైల్వేస్కి. 2003లో రైల్వేస్కి జాబ్ వచ్చిన తర్వాత అప్పటికే మీరు ఇండియాకి రిప్రజెంట్ చేసేసారు. నేను కరెక్ట్గా నాకు జాబ్ వచ్చే టైంకి నాకు అప్పుడే ఇండియా అప్పుడే రిప్రజెంట్ చేశాను. సో
రైల్వేస్లో ఎన్ని ఇయర్స్ అన్న కొనసాగారు? నేను 2010 వరకు రైల్వేస్లో ఉన్నాను. ఓకే, తర్వాత అన్న 2000 అయిపోయిన తర్వాత 2011 జాయిన్ ఇన్ ఇది కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్లో జాయిన్ అయ్యాను. ఓకే. తర్వాత ఐ గాట్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా నాకు జాబ్ వచ్చింది. బట్ ఐ ప్రిఫర్డ్, అంటే నేను ఇందులోనే ఉందాం, కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి నేను ఇందులో ఉంది చేశాను. కస్టమ్స్లో ఇన్స్పెక్టర్ అన్న? అవునండి, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జిఎస్టీ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ కింద వర్క్ చేస్తాను. అంటే మీరు కూడా యూనిఫామ్ వేసుకుని? యూనిఫామ్ ఉంటుంది, అంటే ఎవ్రీడే వేసుకోగా ప్రోటోకాల్ డ్యూటీస్ కానీ లేకపోతే కొన్నిసార్లు వేసుకోవాల్సి వస్తుంది. సేమ్ లైక్, అంటే ఇట్స్ లైక్, అంటే సివిల్ పోలీసులో ఎలా ఉంటుంది ఇది అంతే. ఎయిర్పోర్ట్లో ఉంటే వైట్ అండ్ వైట్ ఉంటుంది. అదర్ దాన్ దట్ మామూలు సివిల్ 3 స్టార్ అంతా కూడా సేమ్. అంటే ఇది సిఏ ర్యాంక్ ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు మేము ఉన్నది. ఓకే అన్న, యూజువల్గా మేము యాజ్ ఏ వ్యూవర్గా మీ మ్యాచెస్ ఎయిదర్ ఇట్ మే బి వాలీబాల్ కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఒక పెద్ద లీగ్లో మనం విన్ అయిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్లో మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతూ నేషనల్ యాంథమ్ వస్తూ ఉంటే ఆ ఫీల్ చూసి వాళ్ళకి మాకు గూస్ బంప్స్ వచ్చేసి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మీరు ఆన్ ద ఫీల్డ్లో ఉంటారు, మీరు ఇలాంటి చాలానే చూసుంటారు. కమింగ్ టు వాలీబాల్ ఎలా అంటే ఇంకా మెడల్స్ వేస్తున్నప్పుడు వెనక నుంచి ఫ్లాగ్ ఎగురుతూ అండ్ నేషనల్ ఎలా అనిపిస్తుంది అన్న మీకు? అరే, ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అదే చెప్తాను నేను. అంటే నేను ఒకటి చెప్తాను, నేను ఒక కన్ఫామ్గా నెంబర్ ఆఫ్ మనకి చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. లైక్ డాక్టర్ అనుకోండి, టీచర్ అనుకోండి, చాలా చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ మన సొసైటీలో, చాలా రెస్పెక్టబుల్. నేను హైయెస్ట్ ర్యాంక్ డెఫినెట్గా ఐ గివ్ ఫర్ అవర్ ఆర్మీ, బికాస్ వాళ్ళు చుట్టం బట్టి మనం హ్యాపీగా ఉన్నాం జనరల్గా. సో వీ హ్యావ్ దట్ లక్కీ. బట్ ఒకే ఒక ప్రొఫెషన్ వేర్ వీ హ్యావ్ గాట్ అవర్ ఫ్లాగ్ ఆన్ అవర్ హార్ట్ ఈ స్పోర్ట్స్. మీరు చూడండి, ఎవరు కూడా వేసుకోరు. మిగతా వాళ్ళు వేసుకుంటారు కానీ August 15కి ఈ టైంలో జస్ట్ పెట్టుకుంటారు అంతే. కానీ బట్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ అండ్ ఆ ఫ్లాగ్ మన గుండె మీద ఉంటుంది. ఇట్స్ ప్రౌడెస్ట్ మూమెంట్ అండి. అంటే అదర్ దాన్ దట్, అంటే రేపటి రోజున కృష్ణంరాజు అనేవాడు ఏమన్నా పర్సనల్గా ఏమున్నా, ఏ మనిషి, ఓకే మంచి మనిషి అనొచ్చు, చెడ్డ మనిషి అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, కానీ ఇండియా ప్లేయర్ అనే మాట అంటారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? నేను ముసలోని అయిపోయినా కూడా చెప్తారే, ఫార్మర్ ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇండియన్ టీమ్ చాలా సంవత్సరాలు ఆడాడు, ఇంటర్నేషనల్ ఇండియా టీంకి చాలా మంది ఆడారు. ఇంకా అంతకన్నా అంటే వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ. ఎంతో మందిలో తప్ప మనకు అదృష్టం రాదు, చాలా రేర్. సో అలాంటి ఆపర్చునిటీ ఉంది. నేను లక్కీగా ఫ్రమ్ పాస్ట్ 23 years ఐఎమ్ బీన్ రిప్రజెంటింగ్ ఇండియన్ టీమ్. ట్రూ బెస్ట్. అంటే నేను అంతకన్నా గౌరవం ఏముంటుంది మనకి? ఆ సందర్భాల్లో ఏడుపు కూడా వచ్చేస్తుంది 100%. మన ఎందుకంటే మనం విన్ అయినప్పుడు మన ఫ్లాగ్ హోస్ట్ చేసి అందరూ మన నేషనల్ యాంథమ్కి నుంచుని చేస్తూ ఉంటే దట్స్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్లేయింగ్ ఇన్ మాల్దీవ్స్. ఓకే. ఫైనల్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఏంటిదన్నది? బీచ్ వాలీబాల్ మాల్దీవ్స్లో ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. ఓకే. ఓ పక్కంతా ఇండియన్ సపోర్టర్స్, ఓ పక్కంతా పాకిస్తాన్ సపోర్టర్స్. సో బెస్ట్ ఆఫ్ 3 matches అయినాయి. ఒక మ్యాచ్, సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్. ఒకటి వాళ్ళు గెలిచారు, ఒకటి మనం గెలిచాం. థర్డ్ మ్యాచ్కి వెళ్ళింది డూ ఆర్ డై. సో వి వన్. అప్పుడు మన నేషనల్ యాంథమ్, మన ఫ్లాగ్ హోస్ట్ చేసి మన నేషనల్ యాంథమ్ పాడారు. సో ఎంత ప్రౌడెస్ట్ మూమెంట్. అవును. ఈవెన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. అంటే అదర్ కంట్రీ ఏదైనా, పాకిస్తాన్ వాళ్ళు కూడా దే హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్. అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవరైనా కానీ, ఏ కంట్రీ అయినా కానీ వాళ్ళ నేషనల్ అంతా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అది. బట్ దట్ ప్రౌడెస్ట్ మూమెంట్. అంటే మనం చేసుకున్న ఇది ఏంటి, ఎంత ప్రౌడ్గా ఉంటుంది. సో అవన్నీ గూస్ బంప్స్. అంటే చాలామంది అనుకుంటారు అంటే స్పోర్ట్స్ మెన్ అనేవాడు, కానీ ఇట్స్ లైక్ స్పోర్ట్స్ మెన్ లైఫ్ అనేది అంత ఈజీ కాదు. దాని వెనకాల ఎంతోమంది సాక్రిఫైస్ ఉంటుంది, వాళ్ళ సెల్ఫ్ సాక్రిఫైస్ ఉంటుంది, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఒక స్పోర్ట్స్ మెన్ ఒక రేంజ్లో అంతవరకు వెళ్ళారంటే ఎంతోమంది సాక్రిఫైసెస్ ఉంటాయి వాళ్ళ వెనకాల. ఎంతోమంది ఎన్నో సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ కోచ్ అవని, వాళ్ళ ట్రైనింగ్ అవని, వాళ్ళ ఉంది, వాళ్ళ పేరెంట్స్ అవని, వాళ్ళ ఫ్రెండ్స్ అవనివ్వండి, వాళ్ళ అసోసియేషన్స్ అవనివ్వండి, ఎవరైనా కానీ. సో వాళ్ళందరి సాక్రిఫైసెస్ అయితేనే మనం ఇక్కడ. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్,
మనం ఎందుకు ఇంత సేఫ్గా ఉన్నాము మనం ఇక్కడ ఉన్నా అంటే మన అన్నలు మన తమ్ముళ్ళు అక్కడ మన గురించి ఆర్మీ వాళ్ళందరూ అంత సపోర్టివ్గా అక్కడ వాళ్ళంతా త్యాగాలు చేసి అంత చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ సేఫ్గా ఉన్నాం. లైక్ వైజ్ ఒక స్పోర్ట్స్ మెన్ అనేవాడు వాడు వెళ్ళి కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఎంతోమంది సాక్రిఫైస్, ఎంతోమంది విషెస్, బ్లెస్సింగ్స్, ఎంతమంది. ఇప్పుడు మేము వెళ్ళి ఇండియా ఆడుతున్నాం అంటే ఆ తరుణ్ అని ఆయన అరే పన్న ఇండియా వెళ్ళి ఆడుతున్నాడు ఆల్ ది బెస్ట్ అన్న మెసేజ్ చేస్తాం. ఎంతోమంది అలాగా ఇచ్చేస్తూ ఉంటారు కోరుకుంటూ. మనం ఇండియా ఆడుతూ ఉంటే చూస్తాం కదా ఎంతమంది వి బ్లెస్, అరే మనం గెలవాలి 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 గెలవాలి. సో ట్రూ బ్లెస్డ్ ఎంతమందికి వస్తుంది. కరెక్ట్. చాలా అంటే ఒక హై ప్రొఫైల్ అనేది నీకు స్పోర్ట్స్ మెన్ అనేవారికి చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే హీ విల్ గెట్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ. స్పోర్ట్స్ అనేది మిగతా ప్రొఫెషన్స్తో పోలిస్తే స్పోర్ట్స్ మెన్ అనేవారికి వారు కొద్దిగా ఆడగలిగితే హీ విల్ గెట్ లాట్ ఆఫ్ హైప్. బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని స్పోర్ట్స్ అలాగే ఉంటారు. వాడు ఎంత పెద్ద ప్లేయర్ అయినా కూడా ఆ హైప్ అనేది రాదు. దాన్ని నేను తప్పు పట్టను. మీకు చాలామంది ఏమంటారంటే ఆ క్రికెట్ మిగతా గేమ్స్ తొక్కేస్తుంది అంటారు, కానీ ఐ డోంట్ అగ్రీ ఫర్ దట్. సి ఒక్కో దగ్గర ఒక్కో గేమ్ క్రేజ్ ఎక్కువ ఉంటుంది 100%. మీరు రష్యా ఇప్పుడు మీరు బ్రెజిల్ వెళ్తే అక్కడ క్రికెట్ ఫేమస్ లేదు, వాళ్ళకి ఫుట్బాల్ ఫేమస్. అర్జెంటీనా వెళ్తే క్రికెట్ ఫేమస్ లేదు, వాళ్ళకి ఫుట్బాల్ ఫేమస్. ఒక్కో కంట్రీలో ఒకటి ఫేమస్ ఉంటుంది. అంటే అది ఎప్పటి నుంచో వస్తున్నా ఇది. క్రికెట్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళు, బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ ఆన్ గుడ్. మన కంట్రీకి ఇప్పుడు ఇండియా అంటే అరే క్రికెట్ అనే దానివల్ల ఇండియా ఎక్కడో ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఇదివరకు కంటే కూడా ఇప్పుడు మిగతా స్పోర్ట్స్ కూడా డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు. సో నేను ఎవరైతే అరే క్రికెట్ వల్ల మిగతా స్పోర్ట్స్ పోతాయనే దాన్ని నేను రాంగ్ అంటాను. ఇట్స్ ఆల్ అబౌట్ ద వాళ్ళకున్న అది వంశపారంపరంగా వస్తుంది అంటే దాన్ని అలా కంటిన్యూ అవుతుంది. బట్ స్టిల్ అంటే ఇప్పుడు మిగతా గేమ్స్ కూడా వస్తున్నాయి. బ్యాడ్మింటన్ వస్తుంది, టెన్నిస్ వచ్చింది, నెక్స్ట్ కబడ్డీ వచ్చింది, హాకీ వస్తుంది, అలాగే ఇప్పుడు కూడా వాలీబాల్ వస్తున్నాయి, ఖోఖో వస్తుంది. నెంబర్ ఆఫ్ గేమ్స్ కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నెంబర్ ఆఫ్ గేమ్స్ లైమ్ లైట్లోకి వస్తున్నాయి. సో అంటే ఇట్ టేక్స్ టైమ్స్ ఏమో, అంటే కొంతమంది కొన్ని తొందరగా వస్తాయి, కొన్ని లేట్గా వస్తాయి. బట్ అప్పటికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అథ్లెటిక్స్ ఇదివరకు అసలు మనకు మెడల్స్ వచ్చేవా, బట్ ఇప్పుడు ఎన్ని మెడల్స్ వస్తున్నాయి. ఇప్పుడు అథ్లెటిక్స్ నీరజ్ చోప్రా అంటే జల్లి చూడడానికి మనం ఎగబడుతున్నాం. మరి ఎంత డిఫరెన్స్, జావ్లిన్ అంటే ఎవరికి తెలియదు కదా. మరి నీరజ్ చోప్రా అంటే ఎందుకు ఎగబడుతున్నాం అంటే వీ గాట్ దట్. అంటే మరి అది కూడా లైమ్ లైట్లోకి వచ్చినట్టే కదా. సో అలా స్లోగా వస్తాయి జనరల్గా, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. మరి అప్పటికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ 100% చెప్పగలను అన్న. అందుకనే నేను మీ ప్రొఫైల్ చెక్ చేస్తుంటే నాకు ఒక ఫోటో దొరికిందన్న వెతికిలాట్లో, వాలీబాల్ మీట్స్ క్రికెట్ అన్నట్టు. అంటే మన వరల్డ్ కప్ విన్నర్ తిలక్ వర్మ అండ్ మీరు అన్న. ఏంటిదన్న ఆ ఫోటో వెనకాల ఉన్న స్టోరీ చెప్పండి అన్న. అంటే లక్కీ ఇనఫ్ అంటే ఇప్పుడు తిలక్ వాళ్ళ ఫాదరు మా ఫాదర్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు. సో మేము అందరం ఒక దగ్గరే ఉండేవాళ్ళం. నేను అంటే తిలక్ ఈజ్ మచ్ మోర్ జూనియర్ టు మీ. మచ్ మోర్ జూనియర్ టీమ్. నేను ఆడుతున్నప్పుడు తిలక్ నా వాలీబాల్ చూస్తూ ఉండేవాడు. అప్పుడు తర్వాత క్రికెట్ స్టార్ట్ చేశాడు. అంటే ఐ క్యాన్ సీ దట్. అంటే ఒక జర్నీ ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్ళి ఐ హ్యావ్ సీన్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం రమణన్న ఉన్నారు, సింధు ఉంది. సింధు కూడా చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడింది అంటే నేను సింధు అంటే నేను చిన్నపిల్ల, నేను ఆడుతున్నప్పుడు బాగా చిన్నపిల్ల, అప్పుడే ట్రైన్ అవుతూ ఉండేది. సో తను పరిగెత్తమంటే అసలు నేను ఒక్కో చాక్లెట్ ఇస్తూ ఉండేవాడిని పరిగెత్తు. ఎంత కష్టపడేది అంటే ఐ హ్యావ్ సీన్. అంటే నా అదృష్టం ఏంటంటే నేను చిన్నప్పుడు నుంచి తర్వాత తిలక్కి చూశాను. అప్పుడు తిలక్ క్రికెట్ ఉంది, తర్వాత క్రికెట్ మీద చాలా ప్యాషన్గా వచ్చాడు, చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడో ఐ కెన్ సీ దట్. అట్ ద సేమ్ టైం సింధుని చూశాను, ఎంత కష్టపడేదో నేను చూశాను. వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు, సింధు పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళారా చూశాను. అలాగే నా పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ చూశారు. అంటే వాళ్ళ సాక్రిఫైసెస్ ఎన్ని ఉన్నాయని చూశాను. అంటే ఐ వెల్ దీన్ ఇనఫ్. అంటే మేమేంటంటే ఒకే దగ్గర నుంచి వచ్చాం కాబట్టి అలా. అందుకని అప్పుడు ఇంకా ఐపీఎల్ ఆడుతుంటే సో నేను బాల్ ఇది ఇచ్చేసి ఆ బెస్ట్ విషెస్ చెప్పి ఇంకా ఇది అని చెప్పేసి నో ఈజ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ మన కంట్రీకి. ఎన్నో ఇది చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు నన్ను పిలిచిన పన్న ఎలా ఉన్నారు అంటాడు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ జనరల్గా. ఈ రెస్పెక్ట్స్ మీ అలాట్. సింధు అన్నా కూడా పన్న అంటాను నన్ను ఎలా ఉన్నారన్న అంటే దే రెస్పెక్ట్ మీ అలాట్. అంటే ఎప్పుడు ఆ రెస్పెక్ట్ అలా ఉంటుంది. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు సాధారణంగా మా అందరికీ డౌట్స్ ఎలా ఉంటాయంటారన్న, స్పోర్ట్స్ అంటే ఇంట్లో ట్రైన్ అప్ చేయడం. ఇంట్లో ఏమంటారంటే స్పోర్ట్స్ ఇక్కడ వీధుల్లో ఆడి కన్నా నువ్వు గ్రౌండ్లోకి వెళ్ళి మెడల్ తెస్తే గవర్నమెంట్ జాబ్ అని కూడా వస్తుంది కదరా అనేసి అంటారు. అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే స్పోర్ట్స్ ఆడడానికి ఉంటుందా ఉండదా? అండ్ ఒకవేళ ఉంటే జాబ్ చేయకుండా మనకి జీతాలు ఇస్తారన్నట్ట?
ప్రతి ఆస్పెక్ట్లో ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఆలోచించాలి. ఏంటంటే ప్రతి గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినప్పుడు మనం స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అవుతాం. మనం స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయినప్పుడు ఎప్పుడైతే మనం బాగా ఆడగలుగుతున్నామో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్ కూడా అరే మీరు ఆడకూడదు, మీరు జాబ్ చేయండి అని చెప్పరు. ఓకే. కంపల్సరీ ది గివ్ ఏ లాట్ ఆఫ్ సపోర్ట్ ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే మన కెరీర్ ఎండ్లోకి వస్తుందో ఇంకా మనం ఆడట్లేదు అన్నప్పుడే వాళ్ళు మనం ఇంకా జాబ్ పరంగా చేయండి అనే థాట్లోకి వస్తారు. లేదంటే ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది వీళ్ళు పని చేయరు ఇది అనుకుంటారు. అవును, అది చాలా రాంగ్. ఎప్పుడూ కూడా ఒక ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ అనేవాడు ఎప్పుడూ కూడా మిగతా వాళ్ళకన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. ఓకే. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే నార్మల్గా 8-9 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు, జాబ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు. సో వీళ్ళు ఉండే 4-5 అవర్స్లో ఆడికి ఉండే ఎలక్ట్రికేషన్ వర్క్ని వీళ్ళు కొంత తొందరగా కంప్లీట్ చేసుకోవాలనుకుంటారు. అంటే వాళ్ళు ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను వర్క్ చేస్తాను. నేను మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్తాను, ఈవినింగ్ ఆఫీస్కి వెళ్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్తాను, నేను ఆఫీస్ వర్క్ చేస్తాను. ఈవెన్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్, నాకు వర్క్ పరంగా కూడా నాకు 2-3 సార్లు బెస్ట్ ఎంప్లాయీ ఇచ్చారు. ఓకే. నాకు వర్క్ చేసినందుకు, నాట్ ఫర్ స్పోర్ట్స్, అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ మ్యాన్ అనేవి కూడా అలానే కాదు. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి జాబ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఇది ఉంటాయి. కానీ జాబ్ అని మనం ఆడినంతకాలం దే వోంట్ డిస్టర్బ్. ఎప్పుడైతే మన కెరీర్కి ఎండ్ వచ్చిందో మనం చాలామంది ఏంటంటే కొంతమంది జాబ్ రాగానే మానేస్తారు. రైట్. సో వాట్ ఐ సే ఈస్ జాబ్ రాగానే మానేయడం అనేది కదా. ఇప్పుడు ఇంజురీస్ అయితే సెకండరీ, బట్ అట్లీస్ట్ వీ షుడ్ సర్వ్ అవర్ డిపార్ట్మెంట్. మనకు జాబ్ ఇచ్చినందుకు వీ షుడ్ బీ యాక్టివ్ అండ్ వీ షుడ్ బీ ఇన్ ట్రూ ఫార్మ్. అట్లీస్ట్ 5 to 6 years అన్న వీ హ్యావ్ టు రిప్రజెంట్ అవర్ డిపార్ట్మెంట్. రైట్ రైట్. అప్పుడే మనం రిప్రజెంట్ చేసినందుకు మనల్ని చూసి ఇంకొక 4-5 డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం మానేసామనుకోండి, అరే చూసావు వాళ్ళు చేసే వాళ్ళు మానేసారు, వాళ్ళు ఆడని కూడా ఆడట్లేదు, ఇంకోటి తీసుకుని ఉపయోగం ఏముంది అనుకుంటారు. అది బ్యాడ్ ఇంపాక్ట్లోకి వెళ్తుంది. సో నార్మల్గా ఏ ప్లేయర్ కూడా మానేయాలి అనుకోడు కూడా. సో ఇఫ్ ఎనీ ఇంజురీస్ హ్యాపెన్, కొంతమంది ఎక్కడో ఒక 100లో 1-2 ఏంటంటే ఇంకా జాబ్ వచ్చిందని ఇంకా వాళ్ళ మైండ్ ఇది కంప్లీట్గా ఆపేస్తారు. కానీ బట్ చాలామంది ఏంటంటే వాళ్ళు మానేసినా కూడా డిపార్ట్మెంట్ కోచ్ కింద ఉందామంటారు. దే వాంట్ టు సర్వ్ స్పోర్ట్స్ మెన్, దే వాంట్ ఇది. చాలామంది అలాగే ఉంటారు. ఓకే. కానీ కూర్చుంటే జీతం ఇచ్చేస్తారు అనేది రాంగ్. బికాస్ వాళ్ళు మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఎక్కడ చేస్తున్నా అక్కడ డబల్ డ్యూటీ చేస్తున్నట్టు లెక్క. అవును. అమ్మాయి ఈ ఆస్పెక్ట్ బయట వాళ్ళకి తెలియదు. బోత్ అంటే స్పోర్ట్స్ మ్యాన్ అంటే వాటి టోర్నమెంట్లు లేనప్పుడు దేవుడు వెళ్ళి కంప్లీట్గా జాబ్ చేస్తూ ఉంటారు. టోర్నమెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది, వాళ్ళు వెళ్ళి ఆడతారు. బికాస్ స్పోర్ట్స్ కోటాలు చేశారు కాబట్టి గవర్నమెంట్ ఆ రూల్స్ ఉన్నాయి, టోర్నమెంట్ వెళ్ళి ఆడండి అని. ఆ రూల్స్ అగేన్స్ట్ ద రూల్స్ కానీ ఎవరిని పంపరు. స్పోర్ట్స్ గవర్నమెంటే రూల్స్ ఫామ్ చేసింది, మీరు టోర్నమెంట్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు, వెళ్ళి ఆడొచ్చు అని ఉంటాయి కొన్ని రూల్స్. దాని ప్రకారం వెళ్ళి ఆడతారు. సో ఎక్కడ కూడా ఎవరు బియాండ్ వెళ్ళి ఏం చేయరు. సో అందుకని స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ దట్ ఇది అనమాట. ప్రాక్టీస్ చేయడానికి, వెళ్ళి ఆడటానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి. అంతేగాని ఖాళీగా కూర్చుంటే మటుకు జీతం ఇచ్చేది అయితే కాదు. డెఫినెట్గా ప్రతి స్పోర్ట్స్ మెన్ వాళ్ళకు ఉన్న టైంలో తొందరగా వర్క్ కంప్లీట్ చేయాలనుకుంటే డెఫినెట్గా వర్క్ చేస్తారు. అంతేగాని తప్పించుకుని తిరగాలని మాత్రం థాట్ ఎవరికి ఉండదు. షూర్. నేను ప్రీవియస్ కొన్ని పోడ్కాస్ట్లు చేశాను. ప్రతి పోడ్కాస్ట్ కింద పండనం చేయండి అనేసి. ఇప్పుడు చెప్తా, మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ పెట్టారో పండనం చేస్తున్నాను, చూడండి రా బాబు. ఎందుకంటే అన్న కంటిన్యూగా మెసేజ్లు వచ్చాయి అన్న. నేను పెట్టేవాడిని ఏమని, అరే అన్న ఇండియాకి ఆడాడురా, అన్న టైమ్స్ కుదరవు, అన్న జాబ్ చేస్తాడు అనేసి. అంటే లేదన్న అడగండి అన్న చాలా మంచోడు అన్న, మాకు బయట టోర్నమెంట్లో కనబడినా సరే చాలా మంచిగా పలకరిస్తారా అన్న అనేసి మొత్తానికి ఫైనల్గా నేనైతే స్టూడియో తీసుకొచ్చి చేయడం జరిగిందన్న. అంటే ఏంటంటారు, నేను బేసికల్గా అంటే నేను ఫస్ట్ ఇప్పుడు పాడ్కాస్ట్ అనేది నన్ను చాలామంది పిలుస్తారు, నేను చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తాను, చాలా పాడ్కాస్ట్. అంటే నేను ఎలా అంటే నాకు కొద్దిగా భయపడతాం. ఎందుకంటే కొన్నిసార్లు అవుట్ అని అందరినీ అన్నాం, ఎక్కడో 10లో 1 మట్టుకు షూర్గా మనం అంటే అది ఇంకోలా వెళ్తాం. డెఫినెట్గా మన ఇంటెన్షన్ దాన్ని నేను అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని నేనేం చేయలేను. సో ఎక్కువ ఆలోచిస్తాను. సో ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో ఐ విల్ డూ. డెఫినెట్గా నువ్వు అడగగానే కూడా నేను ఎందుకు ఇస్తాను అంటే నేనేదో గొప్పని కాదు. అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చున్నాను. సో ఇక్కడ ఎవరైనా వచ్చి కూర్చోగలరు ఆ టాలెంట్ ఉంటే. సో నేను ఇక్కడికి వచ్చి నేను చెప్తుంది నేనేదో చాలా గొప్పని, నేను మిగతా వాళ్ళందరికీ నేను సజెషన్స్ ఇస్తానని ఇక్కడ రాలేదు. నేను ఎలా కింద నుంచి పైకి వచ్చి ఇక్కడ కూర్చున్నాను,
డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. రైట్. రేపొద్దున మీరు నన్ను ఎలా చేశారో రేపొద్దున ఇలాగే వాలీబాల్ ప్లేయర్స్ చాలామంది చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇలాగే నా సీనియర్స్ అందరూ కూడా మమ్మల్ని ఇలాగే గైడ్ చేశారు. వాలీబాల్లో ఉన్న గుడ్ విషయం ఏంటంటే నేను చూసింది, మిగతా గేమ్స్ నాకు తెలియదు కానీ వాలీబాల్లో సీనియర్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఓకే. ఎస్పెషల్లీ నేను ఇది చెప్తున్నాను, నేను సీనియర్స్ అనేవాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు జూనియర్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ పన్నన్న అంటే నేను అదే వాళ్ళు నేర్పించిందే నేను 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 ఆ జూనియర్స్తో ఉంటాను. అలాగే ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారో వాళ్ళ జూనియర్స్తో కూడా వాళ్ళందరూ అలాగే ఉంటారు. అంటే బేసికల్లీ ఏంటంటే ఎవరైనా కూడా పైనుంచి కాస్త కింద నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు పైనుంచి ఊడిపోరు. ఇప్పుడు అలాగే నా సీనియర్స్ ప్లేయర్స్ నేను నా ఇన్స్పిరేషన్ అనుకున్నాను, వాళ్ళందరూ కూడా నేను వెళ్ళి పలకరిస్తే ఇప్పుడు కూడా వాళ్ళు ఏరా ఎలా ఉన్నావు అని అంతే పొలైట్గా ఉంటారు. ఓకే. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు మీరు తిలక్తో మాట్లాడినా అంతే పొలైట్గా ఉంటారు. మీరు సింధుతో వెళ్ళి మాట్లాడినా అంతే పొలైట్గా ఉంటారు. బికాస్ ఆ స్పోర్ట్స్ మ్యాన్ అనేవాడికి డెఫినెట్గా అది ఎక్కడో 1000 మందిలో ఒకరికి ఆ హెడ్ వెయిట్ ఉండొచ్చేమో కానీ మిగతా అందరు చాలా దే విల్ బి వెరీ హ్యాపీ టు షేర్ దేర్ సజెషన్స్ అన్నీ కూడా జూనియర్స్తో. ఆ గుడ్ కల్చర్ ఉంది స్పోర్ట్స్లో. అవును, కరెక్ట్ అన్న. అది స్పోర్ట్స్లో చాలా గుడ్ కల్చర్ అది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎప్పుడూ కూడా ఎవరు కూడా నా జూనియర్ రాకూడదనే థాట్ ఉండదు. అలా అనుకుంటే సౌరవ్ గంగూలీ తర్వాత ఇంకోళ్ళు వచ్చేవారు, ఇంకోళ్ళ తర్వాత ఇంకోళ్ళు వచ్చేవారు, విరాట్ కోహ్లీ ఇలా వచ్చేవారు కాదు కదా. ఇప్పుడు అలాగే నా తర్వాత ఇంకోళ్ళు అలా వచ్చేవారు కాదు. సో ఇట్స్ ఎ గుడ్ కల్చర్ ఇన్ స్పోర్ట్స్ దట్ ఎవ్రీ వన్ సపోర్ట్స్ ఎ లాట్. ఎవరైనా జూనియర్ వస్తున్నారంటే వాడికి ఆ సపోర్ట్ ఇస్తారు, అలాగే ఇస్తాము. నా సీనియర్స్ ఎలా నేర్పించారు నేను నా జూనియర్స్కి అలాగే చేస్తున్నాను, నా జూనియర్స్ కూడా మిగతా వాళ్ళకి అలాగే చేస్తున్నారు. ఇది నేను చేసిన గొప్పతనం ఏం లేదు, పొలైట్గా ఉండాలి అంతే. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అది ఏ స్పోర్ట్ అనో కావాలి, వీళ్ళు అట్లీస్ట్ ఫైనల్గా మనం ఒక చెట్టు కింద ఉంటాం. ఇట్స్ స్పోర్ట్స్ ఫ్యామిలీ. అన్న, ఫైనల్గా మీరు ఈ స్పోర్ట్ని ఎంచుకునే ఒక యంగ్ ప్లేయర్స్, అంటే వాలీబాల్ని నేను చూస్ చేసుకుంటున్నాను, ఇందులో నేను చాలా అచీవ్ చేయాలి అని కెరియర్ని ఫిక్స్ చేసుకుని వచ్చే యంగ్స్టర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటన్నా? నేను యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒకటే చెప్తాను, బీ ప్యాషనేట్, డిసిప్లిన్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇదివరకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. దీన్ని కొద్దిగా నేను బ్రీఫ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పేరెంట్స్లో కూడా చాలా మార్పు రావాలి. ఇదివరకు ఏంటంటే మన పేరెంట్స్ మేము ఆడుతున్న దగ్గర నుంచి కూడా వదిలేసేవారు, కొట్టినా తిట్టినా నువ్వు ఏమన్నా చంపేయండి మాకు సంబంధం లేదంటారు ఇదివరకు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఒక దెబ్బ వేస్తే ఒక మాట అంటేనే తట్టుకోలేకపోతున్నారు. స్పోర్ట్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏ కోచు కూడా ఒక స్టూడెంట్ని కావాలని తిట్టాలని కానీ కావాలని కొట్టాలని కానీ అనుకోడు. అది స్కూల్ లెవెల్ నుంచి. స్కూల్లో నేర్చుకోకపోతే డిసిప్లిన్ ఇంకెక్కడ నేర్చుకుంటాం? డిసిప్లిన్ అనేది వచ్చేదే మన లైఫ్లో మన పేరెంట్స్ మనం ఇది చేసి మనకు చూపించేదే మన స్కూల్, మన టీచర్స్. కరెక్ట్. మన టీచర్స్ ఐ రెస్పెక్ట్ ఏ లాట్. నేను టీచర్స్ అనేవాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తాను, ఎందుకంటే మనకు ఒక అనేది చూపిస్తారు. పీఈటీస్, ఆ డిసిప్లిన్, స్పోర్ట్స్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీఈటీస్ అనేవాళ్ళు చాలా ఇది. ఫస్ట్ ఒక స్పోర్ట్స్ మెన్ తయారవడం కారణం ఒక పీఈటీ. నేను బల్ల గురించి చెప్తాను, ఏ పీఈటీ అయినా సరే. ఈరోజు కూడా నేను ఇదేంటంటే నా పీఈటీ కారణం. ఆ తర్వాత మన లైఫ్లోకి కోచెస్ వస్తారు, మనల్ని రాటుదేలుస్తారు, మనల్ని ఒక హై లెవెల్ తీసుకెళ్తారు. ఇప్పుడు అంటే నేను 100% చెప్తాను. ఇప్పుడు నేను అనేవాడిని, నా ఫ్యామిలీ అంటే నేను వాళ్ళ పర్సన్. మా ఫాదర్ మదర్ కానీ, మా బ్రదర్స్ కానీ, నా సిస్టర్స్ కానీ, వైఫ్ కానీ, చిల్డ్రన్స్ కానీ వాళ్ళ మనిషిని. సో వాళ్ళకి తప్పదు, సాక్రిఫైస్ చేయాలి, ఇచ్చేయాలి. బట్ నా కోచెస్కి, నా తోటి ప్లేయర్స్కి, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం అవసరం? నా గురించి అంత సాక్రిఫైస్, అంత సపోర్ట్ చేయాల్సిన. బట్ వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేస్తే నేను అదే ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను. హాస్టల్కి వెళ్తే ఇక్కడికి వెళ్తే హాస్టల్లో ఫుడ్ ఒకరోజు మా శామ్ సార్ మేడం ఇంటిని తీసుకొచ్చేవారు ఫుడ్ అందరికీ. అంటే అవన్నీ మ్యాటర్స్ ఏ లాట్ మనకి. అలాగే నా తోటి ప్లేయర్స్ వాళ్ళందరూ వీడు ఎదుగుతున్నాడని చెప్పేసి వీళ్ళు ఎలా ఎదుగుతున్నాడని కక్ష కట్టుకుంటే నేను ఈరోజు ఉండను కదా. నా ప్లేయర్స్ అందరూ వీడు ఇంకా మంచి ప్లేయర్ అవ్వాలనుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా దే సపోర్టెడ్ మీ లాట్. ఇప్పటికీ గర్వంగా చెప్తారు. నేను పండు అనేవారికి బయట ఎవరు రెస్పెక్ట్ ఇస్తాము, నా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీ ఒరే పండు అనే పిలుస్తారు. అంతే కదా. సో నేను అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా మన పిల్లలంటే మనకు బాగా ఇష్టం ఉంటుంది, కానీ కొన్ని చోట్ల స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. ఏ పేరెంట్ అయినా కూడా దోస్ ఆర్ సెండింగ్ దేర్ కిడ్స్ ఫర్ స్పోర్ట్స్, మీరు సుకుమారంగా ఉండకూడదు, వాళ్ళని అలా తయారు చేయవద్దు. వాళ్ళ మైండ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు కోచ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేయాలి. సార్ మీ ఇష్టం,
ఏం చేయమంటారు చేయండి, అంతే. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి. అప్పుడు ఆ కోచ్కి అప్పుడు వాళ్ళ దాంట్లో, ఎందుకంటే చాలా కొన్ని చెప్తే మారతాయి, కొన్ని చెప్తే మారవు, కొన్ని తిడితే మారతాయి, కొన్ని తిడితే మారవు, కొన్ని కొడితే మారతాయి. కరెక్ట్ అన్న అర్థమైందా? 100% కరెక్ట్. అది ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో. ఇప్పుడు కొన్నిసార్లు మనం చెప్తా ఉంటే ఒక యాక్షన్ రాంగ్ యాక్షన్ ఉంటే కొన్నిసార్లు చెప్తే మారవు, కొన్నిసార్లు తిట్టాలి, కొన్ని మారతాయి. అప్పటికీ మారలేదు, కొన్నిసార్లు కొడితేనే మారతాయి. రైట్. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అంటే మా పిల్లల్ని ఎలా కొడతారు, మా పిల్లలు అంటే హౌ. కోచ్ అనేవాడు వాడి పర్ఫెక్షన్, వాళ్ళ లైఫ్ గురించి వాడిని ఒక మంచి ప్లేయర్ తీయడానికి ఇది అవుతుంది. సో అది ఒకటి ఉండకూడదు. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ మైండ్తో పెంచాలి. స్పోర్ట్స్లో ఉండాలి అంటే స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి. వాడి ఫస్ట్ స్పోర్ట్స్మెన్ అనే వాడి లైఫ్, ఏ స్పోర్ట్స్మెన్ కెరీర్ విల్ స్టార్ట్స్ విత్ ఎ ఫెయిల్యూర్. అప్పుడే వాడి మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఏ స్పోర్ట్స్మెన్ కెరీర్ అయినా చూడండి, వాడు ఫెయిల్యూర్తోనే స్టార్ట్ అవుతుంది. అది దట్ ద ఓన్లీ ప్రొఫెషన్ వేర్ కెరీర్ స్టార్ట్స్ విత్ ఫెయిల్యూర్. అది ఒక్క ప్రొఫెషనే, స్పోర్ట్స్ ఒక ప్రొఫెషనే ఫెయిల్యూర్తో స్టార్ట్ అవుతుంది. రైట్. మిగతా అన్ని ప్రొఫెషన్స్ అలా ఉండవు. కరెక్ట్ అన్న. అవునా? కరెక్ట్. మరి ఇప్పుడు మన ఆర్మీలో అంత స్ట్రాంగ్ ఎలా ఉంటారండి? అంత కష్టపడి, అంత ట్రైనింగ్ అంత చేస్తేనే కదా అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ హార్డ్ వర్క్, మనకు ఆ కష్టంలోంచి వచ్చే ఇదే మనకు అది డెఫినెట్గా. లేకపోతే ఏ కోచ్ చెప్పరు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు చూస్తారు, ఒలింపిక్స్ మనకు అప్పుడు ఉన్నప్పుడు గోపిచంద్ గారు ఈ సింధుకి ఇష్టమైన బిర్యానీ అసలు 3 నెలలు 4 నెలలు టచ్ చేయలేదు అంటే ఎందుకు? వాళ్ళకేం ఇష్టమని కాదు కదా, జనరలీ సంథింగ్ ఫర్ ది బెటర్మెంట్, అచీవ్మెంట్ గురించి సంథింగ్ చేస్తారు. సో పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి, సిన్సియర్, పంచువాలిటీ ఉండాలి. ఆటోమేటిక్గా ఇవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దే గేమ్ కొంతమంది తొందరగా రావచ్చు, కొంతమంది లేట్గా రావచ్చు, బట్ డెఫినెట్గా ఈ 3 ఉన్న వాళ్ళు డెఫినెట్గా దే విల్ కమ్ అప్. రైట్. ఆటోమేటిక్గా డెడికేషన్ వచ్చేస్తుంది. రైట్. అండ్ ప్యాషనేట్ ఇనఫ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు స్టడీ. ఎందుకంటే ఏ జాబ్ రావాలన్నా కూడా ఇవాళ రేపు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ కోటా. ఇదివరకు మేము ఉన్నప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంటే బోల్డ్ స్పోర్ట్స్ కోటాస్ ఇస్తున్నాయి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్లో లేవు, కానీ ఇప్పుడు స్పోర్ట్స్ గవర్నమెంట్లో 3% స్పోర్ట్స్ కోటా ఉండి అన్నిట్లోనూ వితౌట్ ఎగ్జామ్ దే ఆర్ గివింగ్ జాబ్స్. స్టేట్ గవర్నమెంట్ ఆంధ్ర అయినా, తెలంగాణ, తమిళనాడు అయినా, ఎవరైనా కానీ ఎక్కడైనా ఏ స్టేట్ అయినా కూడా ఇస్తుంది. కానీ క్వాలిఫికేషన్ ఉండాలి, డిగ్రీ ఉండాలి. సో వీ హ్యావ్ టు అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావాలి. అండ్ ప్యాషనేట్ ఇనఫ్, అంటే సీరియస్గా తీసుకోవాలి. రైట్. ప్రొఫెషన్ని సీరియస్గా, స్పోర్ట్స్ ప్రొఫెషన్ని సీరియస్గా తీసుకున్నప్పుడు దే విల్ సక్సీడ్. అంతేగాని దాన్ని ఏదో ఊరికే టైంపాస్ అనుకుంటే మాత్రం దే కాంట్ సక్సీడ్. బికాస్ ఇప్పుడు దే హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ స్పోర్ట్స్. పేరెంట్స్ కూడా వెల్ మెచ్యూర్డ్, దే నో దట్ స్పోర్ట్స్ అనేది. ఎందుకంటే కోవిడ్ అయిపోయిన తర్వాత ముందు వరకు వేరు, కోవిడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా దృష్టిలో బాగా అదృష్టవంతుడు, బాగా శ్రీమంతుడు ఎవడంటే ఎవరికైతే డబ్బు ఉందో కాదు, ఎవరికైతే మంచి హెల్త్ ఉందో. రైట్ అన్న. రైట్. అది దేనివల్ల వస్తుంది? స్పోర్ట్స్. అవునా కదా? మీరు ఆ డిఫరెన్స్ తీసుకుంటారు ఇప్పటికి. సో దే ఆర్ క్రియేటింగ్ దట్, పేరెంట్స్ కూడా చాలా మెచ్యూరిటీ వచ్చింది. దే ఆర్ సీయింగ్ దట్ స్కూలే కాదు, స్కూల్తో పాటు స్పోర్ట్స్ ఉండాలి, ఏదో ఒక స్పోర్ట్ ఆడతారు. ఎందుకంటే స్పోర్ట్ ఆడడం వల్ల ఆ ఫోన్కి తగ్గిపోతారు, ఆటోమేటిక్గా గ్రౌండ్లో ఎక్కువ ఉంటారు. సో ఈ చాలా చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. కెరీర్ని సీరియస్గా తీసుకోవాలి. రైట్ అన్న. సో మిగతా స్పోర్ట్స్ అన్నీ చెప్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ వాలీబాల్ పరంగా, బీచ్ వాలీబాల్ పరంగా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆంధ్ర తీసుకున్నారనుకోండి, డిఎస్సి కానీ, లేకపోతే చాలా స్పోర్ట్స్ కూడా, సెపరేట్ స్పోర్ట్స్ కూడా వితౌట్ ఎగ్జామ్ దే ఆర్ గివింగ్. ఇప్పుడు తెలంగాణలో కూడా స్పోర్ట్స్ పాలసీ మార్చేశారు, జాబ్స్ వస్తున్నాయి. అంటే చాలామంది అయినా మాకు రావట్లేదు అని అంటే, ఇప్పుడు కాంపిటీషన్ ఉన్నప్పుడు ప్రతి కాంపిటీషన్లోనూ ఒక 3 పోస్టులు ఉన్న చొప్పుడు దగ్గర 20 మంది వాలీబాల్ ప్లేయర్లు ఉండొచ్చు, ముగ్గురికే వస్తుంది. డెఫినెట్గా ముగ్గురికే వస్తుంది. సో అలా నేను నెగిటివ్, ఎందుకంటే ప్రతి పాజిటివ్ దగ్గర నెగిటివ్ కూడా ఉంటుంది. కరెక్ట్ అన్న. దట్ ఫర్ షూర్. నేను అందరికీ న్యాయం జరుగుతున్నాను. తప్పున్న చోట, ఒప్పున్న చోట తప్పు కూడా ఉంటుంది, తప్పున్న చోట ఒప్పు కూడా ఉంటుంది. కొంతమందికి ఒప్పు అవ్వచ్చు, కొంతమందికి తప్పు అవ్వచ్చు. సో నేనేది ఏంటంటే, మనకు కొన్నిసార్లు మనకు అదృష్టం కలిసినాక నెగిటివ్ అవ్వచ్చు. నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను వెళ్ళాను నేను అక్కడితో ఆగిపోతే అక్కడితోనే అయిపోతాను. ఈరోజు ఇంత కెరీర్ వచ్చేది కాదు. కరెక్ట్. నన్ను విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, నన్ను పాజిటివ్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇప్పటికీ నా గురించి నెగిటివ్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నేను అవన్నీ తీసుకుంటే ముందుకు వెళ్ళలేను. అవునన్నా, కరెక్ట్ అన్న, ఫ్యాక్ట్ అది. ఇప్పుడు మనం ఎన్ని తిట్లు తిట్టడం, మనం ఇండియా టీంలో మనం టీవీలో మ్యాచ్ చూస్తూ ఉంటేనే మనం తిడతా ఉంటాం కదా, అది ఇదేంటి ఇలా మనకేదో వచ్చినట్టు మనం ఆడుతూ ఉన్నాం. బట్ ఏంటంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. జస్ట్ టేక్ ద నెగిటివిటీ. అంటే మనల్ని విమర్శించారు అంటే దాని అర్థం
మనం చేయగలుగుతుందో వాళ్ళు చేయలేకపోతున్నారని అర్థం నన్ను అడిగితే. కరెక్ట్ అన్న, కరెక్ట్. అరే నేను చేయలేకపోతున్నా వాడు చేసేస్తున్నాడు అన్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. రైట్. సో అక్కడే నువ్వు సక్సీడ్ అయినట్టు లెక్క. నీకు నెగిటివ్ నీ మీద వస్తుంది అంటే నువ్వు సక్సీడ్ అవుతున్నట్టు లెక్క గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంటే నువ్వు వాడేదో చేయలేనిది నువ్వు చేయగలుగుతున్నావు, అవును. ఆ ఈర్షతో నీకు ఆ నెగిటివిటీ వస్తుంది. సో జాబ్ ఇంకోటి చెప్తాను నేను, చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, కొంతమంది జాబ్స్ రాలేదు. కానీ నాకు తెలిసిన ప్లేయర్స్ చాలామంది ఎవరైతే అదర్ దాన్ ప్రొఫెషనల్ గారు చాలామంది ప్లేయర్స్ కూడా దే గాట్ జాబ్స్ ఇన్ పోలీస్, దే గాట్ జాబ్స్ ఇన్ టీచర్స్ కింద వచ్చింది. ఎందుకు టీచర్స్ అన్నా అంటే వాడు డిగ్రీ కంప్లీట్ చేసుకుని బీపీడీ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ జాబ్స్ ఉన్నాయి. అది ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ. అండ్ స్టిల్ దే విల్ బీ ఇన్ ద స్పోర్ట్స్ ఓన్లీ, స్పోర్ట్స్ కెరీర్గానే ఉంటుంది. ఇంకా ఆడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. కెరీర్ ఎలా పోతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, నాకు ఏ జాబ్ రాలేదు. నేను బీపీడీ చేసుకుంటే నాకు జాబ్ వస్తుందో రాదు? వస్తుంది కదా. అది తర్వాత డిఎస్సి రాసుకుని గవర్నమెంట్ రావచ్చు, లేదా ప్రైవేట్ సెక్టర్లో రాదు. బోల్డ్ స్కూల్స్ ఉన్నాయి, అందరు బీపీడీ వాళ్ళకి అవసరం, జాబ్స్ చేసుకున్నారు, చాలామంది ఉన్నారు. అలా ఆపర్చునిటీస్ లేకుండా ఎందుకు ఒక వాలీబాల్ కోచ్ కింద కూడా తీసుకుంటారు, ఇంకో కోచ్ కింద తీసుకుంటారు. జాబ్ రాకుండా ఉండేవాళ్ళు నేను చాలా ఎప్పుడు రాదంటే మనం ప్రయత్నించకపోతే. రైట్. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అవును, ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ. నేను అందరికీ అదే చెప్తాను, నీకు జాబ్ రాలేదని ఫీల్ అవ్వకూడదు. నిజంగా వాడు అంటే వాడు యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ పోలీస్కి ట్రైన్ అవ్వడం చాలా ఈజీ. అవును, ఫిట్నెస్ పరంగా అది. ఎవరైతే కొంతమంది సర్టిఫికేట్స్ ఉంది కూడా కొంతమందికి జాబ్ రాలేదంటే వాళ్ళు పోలీస్ కూడా ట్రై చేసి ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు బీపీడీ చేసి ఇలా చేసి టీచర్స్ అవుదాం నాకు థాట్ కూడా ఉండకపోవచ్చు. రైట్, డెఫినెట్గా కరెక్ట్. వాళ్ళు నిజంగా వాళ్ళు డిగ్రీ చేసి బీపీడీ చేసుకుంటే ఆ సర్టిఫికేట్స్ వాళ్ళతో వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో దే విల్ గెట్ జాబ్. ఇప్పుడున్న టీచర్స్ బికాస్ ఇంకా వాళ్ళు అదే స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉంటారు, ఆ ప్యాషన్ అలాగే ఉండవచ్చు, చేయొచ్చు. ఎందుకు ఆపర్చునిటీస్ ఎందుకు ఉండవు? ఉంటాయి డెఫినెట్గా. అంటే మనం ఏంటంటే మనం ఒక దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాం, మేబీ మన దురదృష్టి ప్రకారం రాకపోయి ఉండొచ్చు, బట్ వీ షుడ్ నాట్ స్టెప్ డౌన్ దేర్. మన కెరీర్ సక్సెస్ చేసుకోవడానికి దేర్ ఆర్ అనదర్ వేస్. ఏమంటే తిరుపతికి వెళ్ళడానికి రకరకాల దారులు ఉన్నాయి, అవునా? కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు, అలిపిరి దగ్గర నుంచి వెళ్తారు. కొంతమంది ఏమో కొంతమంది బస్ మార్గంలో వెళ్తారు, కొంతమంది ఏమో కారులో వెళ్తారు, అవునా? కొంతమంది ఏమో ఇంకో వాకింగ్ దగ్గర నుంచి వెళ్తారు. చివరిగా చేరుకునేది ఎక్కడికి? దేవుడి దగ్గరికి, స్వామివారి దర్శనానికి వెళ్తాం. సో ఇప్పుడు నాకు జాబ్ రావాలి, ఏ జాబ్ అయితే ఏంటి? కరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, దేంట్లో జాబ్ చేస్తావు అని అడుగుతారు, కానీ దేంట్లో చేసేస్తున్నావు, ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నావు అడగదు కదా. ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు, నేను జాబ్ చేస్తాను, ఆల్ ఆర్ రెస్పెక్టివ్ జాబ్స్. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. నేను ఫీల్ అయ్యేది అయితే నథింగ్ ఈస్ బిగ్గర్, నథింగ్ ఈస్ లోయర్. సో ఏ జాబ్ అయినా రెస్పెక్ట్ 100%. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను కూడా నాకు ఏమైనా ఏ జాబు లేకపోయింటే డెఫినెట్గా నేను బీపీడీ చేసుకుని నేను హ్యాపీగా, ఎందుకంటే ఐ హ్యావ్ దట్ ప్యాషన్. నేను ఇంకో నాలాంటి స్పోర్ట్స్ మెన్ 10 మంది తయారు చేయొచ్చు. నేను ఎంత కష్టపడ్డానో నేను అలాంటి ప్లేయర్స్ని 10 మంది ఎవరు తయారు చేయగలరు? స్కూల్ నుంచే తయారవుతుంది. బికాస్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ లాట్ ఆఫ్ పీఈటీస్ అంటే నాకు టీచర్స్ అన్న చాలా రెస్పెక్ట్, ఎందుకంటే వాళ్ళే తయారు చేయగలరు. అవును, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, అసలు బీజం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. సో ఐ రెస్పెక్ట్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు నిజంగా మీరు ఎంతమంది బ్రాడ్కాస్ట్ చేశారు, ఎంతమంది చేశారు, కొంతమంది జాబ్స్ రాలేదనుకుంటున్నారు, కొంతమంది ఏమంటున్నారు. సరే, ఎవరైతే మీరు చేశారనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా పోనీ డిగ్రీ అయిపోయి కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరైనా పోలీస్ ట్రై చేసి రాకుండొచ్చు, ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు క్వాలిఫై ఉండకపోవచ్చు. బీపీడీ చేసి జాబ్ రాకుండా ఎవరైనా ఉన్నారా? చెప్పండి నాకు. మెయిన్ అది చేయలేదు కదా, యూజీడీ కానీ బీపీడీ కానీ చేసి జాబ్ రాకుండా ఎవరైనా ఉన్నారని చూడండి. లేదు. అంటే కొంతమంది తక్కువ జీతంతో ప్రైవేట్ సెక్టర్లో రావచ్చు, తర్వాత వాళ్ళు డిఎస్సీలు ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ దాంట్లోకి వెళ్తారు. కొంతమంది తక్కువ అంటే చిన్న స్కూల్స్లో రావచ్చు, తక్కువ శాలరీ, తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన పెద్ద స్కూల్స్లోకి వెళ్తారు, బట్ జాబ్ రాకుండా అయితే ఉండదు. అండ్ ఇంకా దే విల్ బీ ఇన్ ద స్పోర్ట్స్. ఇంకా మేమన్నా కెరీర్ మానేస్తే వేరే జాబ్ చేసుకున్నాం, కానీ పీఈటీస్ ఎంత రెస్పెక్టబుల్ జాబ్ అంటే కంప్లీట్ ద లైఫ్ అంతా కూడా స్పోర్ట్స్లోనే ఉంటాం. నేను చెప్పేది అది, అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, బట్ ద థింగ్ ఈజ్ ఈ బోల్డ్ వేస్ ఉన్నాయి. ట్రై టు సీ, అంటే మనం ఒక దగ్గర మనకు అన్యాయం జరిగింది అనుకోవడం కంటే కూడా సరే ఇలా మన దురదృష్టం ప్రకారం ఇక్కడ జరిగింది, సో అదృష్టం కొట్టి ఇంకో వేలో వెళ్దాం. అల్టిమేట్గా మనం రీచ్ అవ్వాల్సిన గోల్ ఏంటి? జాబ్. అక్కడతో ఆగిపోవద్దు అనేసి అంటారు. నేను అనేది అది, అక్కడితో ఆగిపోకూడదు అంటారు. సో వాలీబాల్ వల్ల
జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉమ్. నెంబర్ ఆఫ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. అది కూడా కొన్ని దురదృష్టం వల్ల రాని వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం వాళ్ళు అంటే పాలిటిక్స్ అనేవి ప్రతి చోట ఉంటాయండి, ప్రతి స్పోర్ట్లోనూ ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు, ఉంటాయి. కానీ అందరినీ నేను తప్పని చెప్పను, అందరినీ ఒప్పని చెప్పను. బికాస్ ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అవును. కొంతమంది నేను హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను లేదో నాకే తెలుస్తుంది. చాలామందికి అది ఫేక్ అనేది కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నంత మాత్రం నేను ఫేక్ అని నేను అలా అనుకుంటాను. కరెక్ట్. సో వాట్ ఐ ఫీల్ ఈస్ ఐ టాక్. అవును, తీసుకోకపోతే వాళ్ళ ఇష్టం. అంతే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా పాడ్కాస్ట్ నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు మీరు చూడకండి, డిలీట్ చేస్తారు, కామెంట్ నెగిటివ్ కామెంట్ పెడతారు అనుకుంటారు. ఏం చేస్తారు? అంతే కదా బేసికల్. అంటే నేనేం పర్ఫెక్ట్ అని నేను చెప్పను, అందరూ పర్ఫెక్ట్ అని నేను చెప్పను. ప్రతి ప్లేయర్ ఇప్పుడు నేను బాగా ఆడే మ్యాచ్లు కూడా చాలా ఉంటాయి. సో కానీ నాకు ఎప్పుడు గుర్తున్నది ఏంటంటే నేను సక్సెస్ అయ్యానని ఆలోచిస్తాను అందరూ అనుకుంటారు. కానీ నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే నేను ఫెయిల్యూర్, అంటే నేను ఓడిపోయిన మ్యాచ్లు చాలా ఉన్నాయి, అంటే నేను ఫెయిల్యూర్ కింద లెక్క కదా. నేను 10 మ్యాచ్లు వేసుకుంటే 20 మ్యాచ్లు ఓడిపోయి ఉంటాను, అంటే నేను ఫెయిల్యూర్ పర్సన్. నేను ఎప్పుడు సక్సీడ్ అని ఫీల్ అవ్వను. కానీ మీరు నెవర్ గివ్ అప్ ఇవ్వలేదు మరి అంతే కదా. నేను సక్సెస్ అని నేను ఎప్పుడు ఎవరితో చెప్పనండి, షూర్. ఎందుకంటే నేను ఒక 10 మ్యాచ్లు ఆడాను, ఆడిన 10 మ్యాచ్లకే మెచ్చుకుంటున్నారు. కానీ నువ్వు ఒక 20 మ్యాచ్లు ఓడిపోయాను అంటే నేను సరిగ్గా ఆడకపోతేనే కదా ఓడిపోయినట్టు. మరి నేను ఫెయిల్యూర్ కింద లెక్క కదా. కరెక్ట్. అది అనలైజ్ చేసుకుంటాను నేను. అక్కడతో ఆగిపోకుండా ఇంకా ముందరికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు మీరు. 100%. సో డెఫినెట్గా నేను ఇప్పటికే ఆలోచించేది ఏంటంటే నేను ఎప్పుడు గెలిచిన మ్యాచ్ నాకు ఎప్పుడు గుర్తుండదు, నేను ఓడిపోయిన మ్యాచ్ డెఫినెట్గా గుర్తుంటాను నాకు. ఎందుకంటే నేను ఏం మిస్టేక్స్ చేశానో నాకు బాగా ఎప్పుడు గుర్తుంది. అంటే నువ్వు ఫెయిల్యూర్, నేను ఓడిపోయాను అనేదే గుర్తుంది నాకు. గెలిచిన మ్యాచ్ ఇలా గెలిచేమన్నది కన్నా కానీ నాకు ఓడిపోయిన మ్యాచెస్ చాలా గుర్తుంటాయి. ఎందుకంటే అందులోంచి నేను చాలా నేర్చుకున్నాను. బికాజ్ ఐఎమ్ నాట్ సక్సెస్, నేను అంత సక్సెస్ పర్సన్ కాదు. బికాజ్ 10 మ్యాచ్లు గెలవడం సక్సెస్ అంటే 20 మ్యాచ్ ఓడిపోయినా ఏమన్నా. నేను అది 20 మ్యాచ్ ఓడిపోయాను కాబట్టి అన్సక్సెస్ఫుల్. బట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద అన్సక్సెస్ఫుల్, అందులో ఉంటాను. సో డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి స్పోర్ట్స్ మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీ హ్యావ్ టు ట్రై. అంటే కొన్ని పాలిటిక్స్ వల్ల కొంతమందికి డిసప్పాయింట్ అయి ఉండొచ్చు, కొంత అదృష్టం కలిసి రాక డిసప్పాయింట్ అయి ఉండవచ్చు, ఇంజురీస్ వల్ల ఇది అయ్యి ఉండొచ్చు. బట్ దేర్ ఆర్ సెవెరల్ నెంబర్ ఆఫ్ వేస్. ఇప్పుడు నిజంగా మీరు ఒక నేషనల్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు కొన్ని స్కూల్స్లో బీపీడీ యూజీడీ చేయకపోయినా కూడా యాజ్ ఎ కోచ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అన్యాయం జరిగినట్ట కాదు కదా. అంటే అల్టిమేట్గా వీ హ్యావ్ టు గెట్ జాబ్. దాని గురించి మనం ప్రయత్నించి ఎవ్వరూ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న సొసైటీలో జనరల్గా మనం సక్సీడ్ అవ్వడానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళిద్దరే ఉంటారు. 8 మంది మనం అన్సక్సెస్ఫుల్ అయ్యేవాళ్ళు ఆలోచించవచ్చు. మనం ఆ 8 మంది గురించి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళాం. ఈ ఒకళ్ళిద్దరితో సపోర్ట్తో మనం ముందుకు వెళ్ళడానికి ఆలోచించాలి. ఇది ప్రతి ప్రొఫెషన్లో ఉండేది. సో ఐ రెస్పెక్ట్ స్పోర్ట్స్ మెన్. ప్రతి ఒక్కరు ఆడేవాళ్ళు అంటే స్పోర్ట్స్ ఆడుతున్నారు అంటే వాళ్ళకి ఎంతో విల్ పవర్, ఎన్నో సాక్రిఫైస్ చేసుకుని ఆడుతున్నారు. జాబ్ రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఇప్పుడు ఉన్నాయి, అంటే ఇదివరకుతో పోలిస్తే డెఫినెట్గా చెప్పగలను ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తున్నాయి. కొన్ని అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని గేమ్స్కి అదే ఆపర్చునిటీ ఉండటం వల్ల కాంపిటీషన్ పెరిగేది. ఇదివరకు ఏమైందంటే కొన్ని గేమ్సే ఉండేవి, జాబ్స్ అంటే వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్రికెట్ అని ఉండేవి. కానీ ఇప్పుడు గేమ్స్ ఎక్కువ పెరిగాయి, ఒలింపిక్ గేమ్స్ ఎక్కువ పెరిగాయి, ఆపర్చునిటీస్ అన్ని గేమ్స్కి వచ్చేసరికి ఇప్పుడు 10 ఈవెంట్లు 10 పోస్టులు ఉంటే ఒక ఈవెంట్కి ఒక పోస్ట్ వచ్చేది. ఇప్పుడు 10 పోస్టులు ఉంటే ఈవెంట్లు 20, 60, 30 ఉన్నాయి. సో దట్ ఏమవుతుందంటే దానివల్ల ఎక్కువ ఎవరికి అచీవ్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి వస్తున్నాయి. జరిగే ప్రాక్టికాలిటీ ప్రాసెస్లో జరిగే అట్లా ఉంది అంతే. బట్ కొంతమంది ఏంటంటే కొద్దిగా డెఫినెట్గా ఇంకా గవర్నమెంట్ ఈజ్ స్టార్టింగ్, అంటే ఇప్పుడున్న స్టేజ్లో ఇంకా చాలా చేంజెస్ వస్తాయి. అప్పటికి చూస్తే చాలా చేంజెస్ డెఫినెట్గా. ఐ హోప్ ఎవ్రీవన్, అంటే ఆడే ప్రతి ఒక్కరూ కూడా నేను డెఫినెట్గా చెప్తాను దే విల్ సక్సీడ్. ఫెయిల్యూర్ అయ్యేది కంప్లీట్గా ఇంకా అసలు జాబ్ రాకుండా ఉండేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు కదా, వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే కొన్ని పాలిటిక్స్ వల్ల సెలక్షన్ దొరకక పాపం కెరీర్ ఆపేసే వాళ్ళు ఉంటారు. అని నేనేం చెప్పను, అంటే వాటి వల్ల ఏంటంటే అన్ని చోట్ల ఉంటాయి. దాన్ని ఏంటంటే సిస్టంలో మనం కొన్ని చేంజెస్ చేయలేము. వీఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, వీఆర్ నాట్ సిస్టమ్. అది కరెక్ట్ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా బాధితులు ఉంటారు. అలాగే బాధితుల నుంచి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఐ వోంట్ బ్లేమ్ దట్. డెఫినెట్గా ఐ షుడ్ నాట్ బ్లేమ్, ఐ వోంట్ బ్లేమ్ ఆల్సో. సో మనం బ్లేమ్ చేసుకుంటే మనం ఇంకా తక్కువ అయిపోతాం, ఇంకా మనం వెనక పడిపోతాం. కరెక్ట్. వి షుడ్ గో ఆన్.
ఏమంటే మన ఎంతమంది లేరు వాళ్ళు ఫిజికల్గా యాక్సిడెంట్ అయ్యి ఇదయ్యి తర్వాత సక్సీడ్ అయిన వాళ్ళు అక్కడితో అయిపోతాం లైఫ్. సో వీ షుడ్ గ్లో. అంటే ఐ లైక్ అందుకే ఎస్పెషల్లీ ఎవరికి లేనంత స్ట్రాంగెస్ట్ మైండ్ స్పోర్ట్స్ మ్యాన్కి ఉంటుంది. కరెక్ట్. సో డెఫినెట్గా నేను ఏ స్పోర్ట్స్ మెన్ అక్కడితో అయిపోతాను నేను ఎప్పుడూ చూడలేదు, చూడను కూడా. డెఫినెట్గా దే విల్ సక్సీడ్, దే విల్. అంటే సక్సెస్ అంటే నీ ఇండియా ఆడితేనే సక్సెస్ కాదండి, విచ్ ఐ ఫీల్. నేను ఇండియా ఆడితే ఎంత సక్సెస్గా ఫీల్ అవుతాను నేను ఫీల్ అవును, కానీ యాజ్ ఎ పీఈటీ యాజ్ ఎ కోచ్గా నేను 10 మంది 20 మందిని తయారు చేస్తాను. సో దే ఆర్ మోర్ సక్సెసెస్ దాన్ బీ వాట్ ఐ ఫీల్ ఇస్. నేను నాకంటే కూడా దే ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్. వాళ్ళ సక్సెస్ ముందు నా సక్సెస్ నథింగ్. నేను ఇప్పటికీ చెప్తాను నేను నథింగ్. ఎందుకంటే యాజ్ ఎ కోచ్ ఐ రెస్పెక్ట్ కోచెస్, పీఈటీస్, టీచర్స్. వాళ్ళు అసలైన వారియర్స్ బికాస్ దే ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ టఫ్ మన ఇండియన్ టీమ్కి డెఫినెట్గా. సో నా సక్సెస్ నథింగ్ వాళ్ళ ముందు. సో ఐ రెస్పెక్ట్ దెమ్. సో నాకు ఇప్పుడు ఆపర్చునిటీ లేదు, అందుకే నేను కోచింగ్ ఇస్తున్నాను. కానీ బట్ ఐ లైక్ ఆ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా పీఈటీ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. సో దట్ మనం అదే ఫీల్డ్లో కంటిన్యూ చేయగలం ఎప్పటి వరకు మనం చాలామందిని తయారు చేయగలం. ఆ ఒక్క ఇదికే ఉంది. సో ఎవరైనా కూడా డిసప్పాయింట్ అయ్యిందంటే డెఫినెట్గా వాళ్ళని అరే ఆ ఫీల్డ్లోకి వెళ్ళండి అనే చెప్తాను నేను. ఎందుకంటే యూ విల్ కంప్లీట్లీ ఇన్ దట్ అండ్ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ లైక్ టు టెల్ దెమ్ అందరికి. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల నాశనం అయిపోయే వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు, అంటే ప్రతి ప్రొఫెషన్లో ఉంటారు, కానీ సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రైట్. సో దాని పక్కన పెట్టి దీనికి వెళ్ళాలి అని నేను ఫీల్ అవుతాను. సో కీప్ ట్రయింగ్. రైట్. మిమ్మల్ని కామెంట్ చేసేవాళ్ళు అరే ఇక్కడ అన్యాయం జరిగిందని టాలెంట్ని ఎప్పుడు ఎక్కువ రోజులు లోపల కట్టు ఎవరు ఆపలేరు. అవును. 1 సంవత్సరం ఆపుతారు, 2వ సంవత్సరం ఆపుతారు, కానీ 3వ సంవత్సరానికి అయినా కూడా అది బయటికి రావాల్సిందే, ఎంకరేజ్ చేయాల్సిందే. దాన్ని అలాగా కంప్లీట్గా తొక్కుకుంటే వెళ్ళే సిచ్యువేషన్ ఎవరికీ ఉండదు ఇప్పుడున్న బికాస్ ఇప్పుడు కూడా చాలా చేంజెస్ అవుతున్నాయి. ఎందుకంటే ఇదివరకు కన్నా ఇప్పుడు కన్నా కూడా అందరు స్పోర్ట్స్ మెన్లే అసోసియేషన్స్ స్పోర్ట్స్ మెన్స్ వస్తున్నారు, స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. సో దే నో ద పెయిన్. అందుకని ఇప్పుడు చాలా ట్రెమెండస్ చేంజెస్ వస్తున్నాయి. సో అది నేను చెప్పగలిగేది. థ్యాంక్ యూ అన్న. మీరు ఇంత బీసీలో కూడా నేను అడిగినందుకు వెంటనే వచ్చి ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నథింగ్ లేదా తను. ఎందుకంటే ఇలా ఇప్పుడు నేను వచ్చి చెప్పాను ఏంటంటే సజెషన్స్ గురించి కాదు. నేను ఎందుకు వచ్చానంటే కొంతమంది మన చూసి ఎక్కడో 1000 మంది అవ్వకపోవచ్చు, కానీ ఒకళ్ళన్నా ఇన్స్పైర్ అవుతారు. అవునన్నా, డెఫినెట్గా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 1893 వరల్డ్ కప్ చూసే కదా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు. టెండూల్కర్ని చూసి కోహ్లీ ఇన్స్పైర్ అయ్యారు. అలా చాలామంది ఎవరో మనం చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అనుకో, దట్ ఈస్ అంతకన్నా మనకి ఇది. అది ఎప్పుడు అవుతుందంటే మనం ఇంట్లో కూర్చొని మనం ఆడుతుందంటే కాన మనం ఇలా ఫేస్ టు ఫేస్ మనం ఓపెన్గా మాట్లాడుకుంటున్నప్పుడు మటుకే యూ విల్ గెట్ దట్ ఇది. సో డెఫినెట్లీ ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ విషెస్ బికాస్ యు ఆర్ ది వన్. అంటే తెలుగు స్పోర్ట్స్ మెన్ని లైమ్ లైట్లోకి తీసుకురావాలి, ఒక తెలుగు పాడ్కాస్ట్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ అనే ఇంటెన్షన్తో. యు ఆర్ ఎ స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి నువ్వు అది ఇంటెన్షన్తో చేస్తున్నావు. డెఫినెట్గా యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే నీ ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్. కొన్నిసార్లు సక్సెస్ లేట్గా రావచ్చు, కానీ డెఫినెట్గా నువ్వు ఆ జాక్ పాట్ అనేది కొడతావు షూర్గా. థ్యాంక్ యూ అన్న. మై బెస్ట్ విషెస్ టు యూ అండ్ మచ్ మోర్. అంటే నువ్వు ఇంకా ఇలాంటి నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్ని తీసుకురావాలి, ఎంతోమంది ఇన్స్పైర్ చేయాలి. ఐ విష్ యూ అ గుడ్ లక్. ఇలాంటి అంటే నీ ఛానల్ ఇంకా మచ్ మోర్. ఎందుకంటే తెలుగు స్పోర్ట్స్ మెన్ పాడ్కాస్ట్ అనేది ఎక్కడ లేదు. నువ్వు స్పోర్ట్స్ మెన్ అయ్యుండి యూ థాట్ దట్ వన్ ఇస్ అండ్ ఇట్ విల్ రీచ్ మచ్ మోర్. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా కుంభస్థలాన్ని కొడతావు షూర్గా. అండ్ మై బెస్ట్ విషెస్ టు యూ. దట్స్ ఇట్. చూసారు కదా అన్న యొక్క కెరియర్ అచీవ్మెంట్స్ ఎలా ఉండింది, అన్న ఎవరెవరితో కలిపి ఆడారు, ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్.